నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 85వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు నేషనల్ స్టబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ కొచాట్ల గారు, యాక్చువల్లీ ప్రతి వారం మనము పొలిటికల్ డెవలప్మెంట్స్, సోషల్ అంశాలు కానీ లేకపోతే ఆర్థికపరమైన విషయాలు కానీ మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూనే ఉన్నాం. నిజానికి తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయని ఒక ప్రయత్నము నేషనల్ స్టబ్ చేస్తోంది. ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతున్న వాళ్ళు, మేమందరం అప్డేట్ అవుతున్నామని చెప్తున్న చాలామంది వ్యూవర్స్ని మనం సంపాదించుకోగలిగాము. అండ్ ఈ వారంలో యాక్చువల్లీ ఏంటంటే 8 lakhs సబ్స్క్రిప్షన్ మార్క్ దాటాము. సో అండ్ 8,10,000 దగ్గరలో ఉన్నాము. గోయింగ్ ఆన్, పోతూనే ఉంది. ఇంకా చాలా వెళ్లాల్సింది ఉంది మీ అందరి సహకారంతో అండ్ మీ ఆశీర్వాదంతో, మీ సపోర్ట్ తోటే. సో వితౌట్ యూ ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. సో టీమ్ వర్క్ సాయి గారు. రైట్ సార్. ఫస్ట్ ఇవాళటి ఎపిసోడ్లో మనం ఫస్ట్ అంశము కేరళకు సంబంధించిందే. ఇది స్టేట్ అండ్ సెంటర్ మధ్య ఈ డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారా, లేకపోతే నిజానికి అప్పుల విషయంలో కేంద్రం పరిమితులు అంటారా, ఈ చర్చ చాలా రోజుల నుంచి ఉన్నదే. బట్ ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎక్కువగా ఫ్లేరప్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లాంటి వ్యాఖ్యలే చేసేది, అటు డిఎంకే నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు కేరళకు సంబంధించి కూడా ఇదే. మొన్నటికి మనం చూసాం, ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కానివ్వండి, వాళ్ళ డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో, వాళ్ళ నిధుల విషయంలో సౌత్ ఇండియన్ స్టేట్స్కి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఢిల్లీలో నిరసన కూడా చేశారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏంటంటే అప్పులకు సంబంధించిన పరిమితి పెంపు, ఏదైతే ఎఫ్ఆర్బిఎం రూల్స్ అంటారా, కేంద్ర ప్రభుత్వం కొంత క్యాప్ పెట్టింది కదా, దానికంటే ఎక్కువ కావాలి అనే ఒక అంశానికి సంబంధించి చర్చ నడుస్తుంది. ఇప్పుడు అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో వైపు కపిల్ సిబల్ ఏమో కేరళ ప్రభుత్వం తరపున వాదిస్తున్నాడు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ వాదన ఇంకోవైపు వినబడుతుంది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి, రాష్ట్రం వాదనేంటి, కేంద్రం వాదనేంటి, ఇద్దరి మధ్య ఎందుకు ఒక సఖ్యత లేదా ఒక అమికబుల్ ఒక సొల్యూషన్ లాంటిది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? సాయి గారు, మీరు ఆంధ్ర వైపు నుంచి ఏమైనా ప్రాబ్లం విన్నారండి? నిజంగానే లేదండి. ఒడిస్సా లేదు, ఈవెన్ తమిళనాడు అప్పుడప్పుడు తక్కువే. అప్పుడు అంటే పొలిటికల్ ఇష్యూ వచ్చినప్పుడే వస్తాయి ఇవి. కేరళ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ స్ట్రీమ్ లేదు. వాళ్ళకు ఉన్నది 2-3 రెవెన్యూ స్ట్రీమ్. ఒకటి మందు, లిక్కర్, రెండోది లాటరీ. మన లాటరీ అక్కడ పెద్ద బిజినెస్ లాటరీ. అవునా? చాలా మందికి అది ఒక ఉపాధిగా ఉంటుంది. కానీ అక్కడ ఉన్న లాటరీ బయింగ్ కెపాసిటీ, లిక్కర్ తర్వాత అడిక్షన్ లాటరీ. అందరు అనుకుంటారు నేను కూడా ఒక 10 కోట్లు లాటరీ కొట్టాలని చెప్పి కొనుక్కొని చాలా మంది ఫ్యామిలీస్ దే బికమ్ బ్యాంకరప్ట్. మూడోది ల్యాండ్ రిజిస్ట్రేషన్, అది కూడా ఎక్కువ లేదు. జిఎస్టీ ఒకటి, స్టేట్ కలెక్షన్ స్టేట్లో ఉంటుంది. జిఎస్టీ కలెక్ట్ చేస్తే స్టేట్కి ఒక కాంపోనెంట్ వస్తుంది. ఆ జిఎస్టీ కలెక్షన్లో ఇప్పుడు దాకా మిగిలిపోయిన కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ 30,000 కోట్లు కలెక్ట్ చేయలేదు. ఎవరు తప్పు? స్టేట్ గవర్నమెంట్ తప్పు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి కలెక్ట్ చేయలేదు కదా స్టేట్లో. స్టేట్ కలెక్ట్ చేయాల్సిన జిఎస్టీ స్టేట్ కమిషనరు పినరాయి విజయన్ ఫంక్షన్స్కి స్పాన్సర్షిప్కి ఇదే కంపెనీల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఏదో యాత్ర చేస్తే యాత్రకి బండిలో పెట్రోల్ పోపించడానికి, డీజిల్ పోపించడానికి, హోటల్ స్టేకి, ప్రోగ్రాంలకి స్పాన్సర్షిప్ తీసుకోవడానికి ఇదే డిఫాల్టెడ్ కంపెనీస్ దగ్గర వెళ్ళి తీసుకున్నాడు డబ్బులు. వాడు డబ్బులు కడతారా? కట్టరు. మనం ఎప్పుడు ఒక ఇల్లు నడిపిస్తున్నాడు సాయి గారు. దీనికో ముందు కూడా చెప్పాను చాలాసార్లు మన డిబేట్లో కానీ మిగతా దాంట్లో. మనం ఒక ఇల్లు నడిపిస్తున్నాడు, మనకు ఒక 50,000 జీతం ఉందనుకోండి, మనం 50,000 గడుపుకుంటాం. మనం కారు కొనాలన్నా వద్దా, తర్వాత కొందాం. ఈ ఫ్రిడ్జ్ కొనాలన్నా తర్వాత కొందామా, డబ్బులు ఉన్నప్పుడు కొందామా, లేకుంటే బోనస్ వచ్చినప్పుడు తీసుకుందాం. ఇది మనకు ఐ థింక్ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ హోమ్ మేకర్, ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ వర్కింగ్. ఎందుకంటే షీ నోస్ హౌ టు మేనేజ్. కొంచెం సేవింగ్స్ పక్కన పెట్టాలి. చాలామంది మా అమ్మ వాళ్ళు చూస్తుంటారు, మీరు కూడా, వాళ్ళు బియ్యం దాంట్లో కొంచెం దాచిపెడతారు డబ్బులు. ఎప్పుడో పనికి వస్తుంది చెప్పలేము. అది రీసెంట్లీ కేరళలో ఒక పెద్ద కాలమిస్ట్ ఉన్నారు, టీజీ మోహన్ దాస్ అని చెప్పి, వెరీ పాపులర్ ఆన్ టెలివిజన్. ఆయన మనకు స్టోరీ అదే చెప్పాడు, ఈ డిమానిటైజేషన్ గురించి చెప్పాడు. వాళ్ళ ఆవిడ దగ్గర ఎన్నోసార్లు వెళ్ళి అడిగారంట, నాకు కొంచెం డబ్బులు ఇవి, నాకు కొంచెం పనులు ఉందంటే, ఏం లేదు నా ఏం లేదన్నట్టు. లాస్ట్లో డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ఒకరోజు ఆమె పిలిచి అంటుంది, చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటంటే నా దగ్గర ఒక 20,000 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి, 1,000 రూపాయల నోట్లు ఉన్నాయి, ఏం చేయమంటారని. ఆయన పాపం టెన్షన్ అయిపోయి, నేను ఉన్నదాకా నేను అడిగిన డబ్బులు లేదని చెప్పినావు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అంటే, ఇట్లా ఎమర్జెన్సీకి దాచిపెట్టా అంట. నా వై ఐఎమ్ టెలింగ్ ది స్టోరీ ఈజ్ వెరీ సింపుల్ సాయి గారు. ఇదే ఇల్లు నడిపిస్తున్నాడు, గవర్నమెంట్ నడిపిస్తున్నట్టు ఎట్లుంటుంది.
ఈ 50,000 మీకు 2,50,000 3 లక్షల కోట్లు ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ మీరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు. అంటే నాకు వచ్చే సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత డబ్బులు నాకు రావచ్చు, రెవెన్యూ రిసీట్స్ మాకు 3 lakh crores రావాలి. కానీ ఎప్పుడు ఎంత అవుతుందంటే ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఆ 3 లక్షల కోట్లు రావు, 2,50,000 కోట్లు వస్తాయి. కానీ మీరు 3 లక్షలు ఖర్చు పెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్స్కి బడ్జెట్ ఇచ్చేశారు. వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలు పెట్టేస్తారు. ఫిబ్రవరి రాగానే టెన్షన్ అయిపోయి డబ్బులు లేవు. కేరళ గవర్నమెంట్ అదే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. వాళ్ళ ప్రాబ్లం మన దాంట్లో ఇప్పుడు తెలంగాణ రాబోతుంది. కానీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇవాళ నేను ఇప్పుడే ఈ డిబేట్ మొదలయ్యే ముందు రికార్డింగ్ కన్నా ముందు నేను ఒక మలయాళం న్యూస్ ఛానల్ది జనం టీవీ అని ఉంది, వాళ్ళది క్యాప్షన్స్ వస్తుంటాయి రెగ్యులర్గా, ఇమేజెస్ ఇన్స్టాగ్రామ్లో అంతా చూస్తుంటే దాంట్లో ఒక ఫనీ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే రేవంత్ రెడ్డి అంటున్నాడు నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు రావాల్సిన డబ్బులు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్నాయి, మమతా బెనర్జీ ఏం చెప్తుందో పినరాయి విజయన్ ఏం చెప్తున్నా నాకు తెలియదు, నాకైతే ప్రాబ్లం లేదు, నా గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సిన డబ్బులు అన్నీ ఇస్తున్నారు. బడేబాయ్ అన్నారు పోయిన 2 వారాలు. ఇప్పుడు చూడండి, సో ద సేమ్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ కూడా అప్పులు తీసుకుంటున్నారు, ఎవరైనా అప్పులు తీసుకుంటారు. అదే నేను చెప్పాను, ఆ గ్యాప్ సపోజ్ ఒక 50,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ఏదో పెండ్లి వచ్చింది, ఎవరిదో చుట్టాలది ఏదో డబ్బులు, లేకుంటే మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కొంచెం పెట్టాల్సి వస్తున్నప్పుడు ఏం చేసుకుంటే అప్పులు తీసుకుంటారు. అప్పులు మళ్ళీ కట్టాలా మనం. కానీ మన దగ్గర ఉన్న గవర్నమెంట్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పులు తీసుకున్న తర్వాత కట్టరు, దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోతారు, ప్రిన్సిపల్ అట్లనే ఉండిపోతుంది. మన దగ్గర చూస్తాం కొంతమంది పర్సనల్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోతారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా పెరుగుతూనే పోతుంది. లాస్ట్లో ఉరేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు, గాయమైపోతాడు, అంతే ఏదో ఒకటి నడుస్తుంది. ఇది పరిస్థితి కేరళది కూడా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ కేసు ఒక 2 నెలల నుంచి నడుస్తుంది ఆల్మోస్ట్. వీళ్ళే ఫస్ట్ ఏమన్నారంటే మాకు 54,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి, దాంట్లో ఎట్లా నిధులు మాకు ఇవ్వాలి, కొన్ని పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మాకు 7,000 కోట్లు రావాలి, ఇట్లా అన్ని అకౌంట్ ఇచ్చారు. సాయిగారు మనం గుర్తొకటి పెట్టుకోవాలి, మెయిన్గా జిఎస్టీ స్టార్ట్ అయినప్పుడు, జిఎస్టీ ఒక 5-6 సంవత్సరాల ముందు రియల్లీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. దాని ముందు అంత కలెక్షన్ అంత స్ట్రిక్ట్ లేకుండా జిఎస్టీ కలెక్ట్ చేసినప్పుడు దీనికన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర గవర్నమెంట్కి ఇక్కడున్న సేల్స్ ట్యాక్స్, అప్పుడు మనకు సేల్స్ ట్యాక్స్ అని ఉండే ఒకటి, సేల్స్ ట్యాక్స్ ఉండే, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు కూడా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెట్రోలియం ప్రోడక్ట్ మీద ఉంది, కానీ జనరల్ ప్రోడక్ట్స్ మీద లేదు. సేల్స్ ట్యాక్స్కి వెళ్ళినప్పుడు సేల్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 50,000 కోట్లు అనుకుందాం సెంట్రల్ ఇక్కడ ఉన్న స్టేట్కి ఆదాయం. అది జిఎస్టీ కలెక్షన్ మొదలైనప్పుడు అది తగ్గి 30,000 కోట్లు అయింది అనుకోండి. గవర్నమెంట్ ఏమన్నారు, యూనియన్ గవర్నమెంట్ 5 సంవత్సరాల కోసం ఈ జిఎస్టీ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడెక్కడ డబ్బులు తగ్గాయో మీకు మేము ఒక గ్యాప్ ఫండింగ్గా మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తాం, జిఎస్టీ రెవెన్యూ మీకు తగ్గితే మీకు కాంపెన్సేట్ చేస్తాం. కానీ అది 5 సంవత్సరాలకే ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. ఇది డిసైడ్ చేసింది ఎవరు, అన్ని ఫైనాన్స్ మినిస్టర్స్, స్టేట్ గవర్నమెంట్స్ది, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని డిసైడ్ చేసింది. ఇది నడుస్తూనే ఉంది. ఇప్పుడేమైంది, 5 సంవత్సరాలు అయిపోయింది, దాని తర్వాత ఎక్స్టెండ్ చేశారు 1 year కోవిడ్ వచ్చినప్పుడు, ఇప్పుడు అది బంద్ చేసేసారు, అయిపోయినాయి. అంటే మీకు రావాల్సిన ఆదాయం మీరే చూసుకోవాలి, మీరు కలెక్ట్ చేయాల్సిన జిఎస్టీ స్టేట్ జిఎస్టీ మీరు కలెక్ట్ చేసుకోవాలి, ఐజీఎస్టీ ఢిల్లీకి వెళ్తుంది, యూనియన్ గవర్నమెంట్కి వెళ్తుంది. కేరళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. నేను దీనికన్నా ముందు ఒక కథ చెప్పాను రామకృష్ణ మిషన్ గురించి, అది చాలా ఇంట్రెస్టింగ్. రామకృష్ణ మిషన్ వాళ్ళు ఏం చేశారంటే కలకట్టా నుంచి కేరళ గవర్నమెంట్ల దగ్గర ఉన్న ఒక కార్పొరేషన్లో, ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ఎందుకు సెటప్ చేశారంటే కేఎస్ఆర్టీసీ మన దగ్గర ఉన్న టీఎస్ఆర్టీసీ లాగా అది కూడా రోడ్డు మీకు వచ్చేసింది, డబ్బులు లేవు, అప్పులు తీసుకొని అప్పులు కట్టలేదు, సో బ్యాంక్ వాళ్ళు ఇంకా అప్పులు ఇవ్వట్లేదు, బస్సులు కొనట్లేకపోతున్నారు. సో వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది, మన కార్పొరేషన్ ఫ్లోట్ చేద్దాం. కేరళ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. వీళ్ళొక ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా రిజిస్టర్ చేసుకున్నారు ఆర్బీఐ దగ్గర. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర వచ్చి యాడ్ రిలీజ్ చేస్తారు, మీరు 20 లక్షలు పెడితే మీకు 9% ఇంట్రెస్ట్ ఇస్తాం, 10% ఇంట్రెస్ట్ ఇస్తాం అని చెప్తారు వాళ్ళు. సో మన బ్యాంక్లో మనకు వచ్చి 4%, 5% అని చెప్పి కొంతమంది వీళ్ళు ఎక్కడ పెడతారు. దానికి గ్యారంటీ ఎవరు ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు, కేరళ గవర్నమెంట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమైందంటే ఇప్పుడు కల్కటాలో ఉన్న రామకృష్ణ మిషన్ వాళ్ళు ఈ కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 130 కోట్లు తెచ్చిపెట్టారు. ఏది 3-4 సంవత్సరాల ముందు. నాకు ఇప్పుడు కూడా చాలా ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. కల్కటాలో ఉన్న రామకృష్ణ మిషన్ అక్కడ ఒక ఎన్బిఎఫ్సిలో డబ్బులు పెట్టకుండా కేరళకు వచ్చి కేరళలో ఉన్న ఒక స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు పెట్టడం ఏంటి? మీకు ఫస్టే తెలుసు స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు లేవు, మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ తీసుకుని? ఇదో కమిషన్ ఎవరికి వచ్చి ఉంటుంది, ఎవరు మనం చెప్పలేము. ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్.
కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఈ 2 సంవత్సరాల తర్వాత దీని ఇంట్రెస్ట్ అన్నీ కలిపి 160 కోట్లకు వచ్చింది. అప్పుడు వాళ్ళు మెచ్యూరిటీ కాగానే వెళ్ళి అడిగారు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మాకు మా డబ్బులు ఇచ్చేసేయండి 160 కోట్లు అంటే. మీ డబ్బులా? మా దగ్గర ఏం డబ్బులు లేవన్నారు. మేమే రోడ్డు మీద వచ్చేసాం, మీరు కావాలంటే వెళ్ళి కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర అడగండి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఎండీని కలిస్తే డబ్బులా కావాలంటే మా బస్సులు తీసుకెళ్ళండి, మా దగ్గర డబ్బులు అయితే లేవన్నారు. అంతే 160 కోట్లు. ఎవరు డబ్బులు? నిజంగా మన భక్తుల డబ్బులు. వాళ్ళు హుండీలు వేసినా కానీ డొనేషన్ ఇచ్చిన డబ్బులు. నెక్స్ట్ ఏం చేస్తారు? గ్యారంటర్ ఎవరు? స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ దగ్గర అడిగారు ఇట్లా 160. మా దగ్గర 10 కోట్లు లేకుండా మా బ్యాంక్ అకౌంట్లో లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నువ్వేమో 160 కోట్లు అంటున్నావు. ఎప్పుడు జరిగింది సార్ ఇది? ఇప్పుడే 6 నెలల ముందు, 6 months అంతే. 6 months బ్యాక్ మెచ్యూరిటీ అయింది అమౌంట్. వీళ్ళేం చేశారు? కేరళ హైకోర్టుకి వెళ్ళారు. కేరళ హైకోర్టుకి వెళ్ళి ఒక పెటిషన్ వేశారు, మాకు ఇట్లా 160 కోట్లు రావాలంటే. కేరళ హైకోర్టు పిలిపించారు వాళ్ళ స్టేట్ అటార్నీని. ఏం భయ వీళ్ళకు 160 కోట్లు రావాలంటే కరెక్ట్, మళ్ళీ ఇవ్వచ్చు కదా. డబ్బులు లేవు. ఎందుకు లేవు? డబ్బులు లేవు సార్, డబ్బులు అస్సలు లేవు. జడ్జికి చెప్పాడు. సో జడ్జి చెప్పాడు ఫైల్ అండ్ అఫిడవిట్ ఫైల్ చేశారు. మా దగ్గర 10 కోట్లు ఉంది మా అకౌంట్లో. ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ 2 లక్షల కోట్లు 2,50,000 కోట్ల బడ్జెట్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ 10 కోట్లు ఉన్నాయి. ఏ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, ఇట్లాంటి అప్పులు తీసుకొని ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అప్పులు తీసుకుంటారు డైరెక్ట్గా. ఓకే, మీ మార్కెట్కి వెళ్ళి ఆర్బీఐ బాండ్స్ ఇష్యూ చేస్తారు ఏమైనా, అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు వీళ్ళు, అప్పులు తీసుకుంటారు. అది దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటే మీ జీడిపి, స్టేట్ జిఎస్డిపి 3.5% మీరు బారో చేయొచ్చు. ఎందుకు పెట్టారంటే అది స్టేట్ నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఉన్నప్పుడు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ఒక సంవత్సరం 4 ఉండొచ్చు, ఒక సంవత్సరం 3.5 ఉండొచ్చు, ఒక సంవత్సరం 3.25 ఉండొచ్చు, ఒకసారి 2 కూడా ఉండొచ్చు. ఎందుకు పెడుతున్నారంటే మీరు రెక్లెస్గా బారో చేస్తే అది మళ్ళీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్తో మనం రిలేట్ చేసి మనకు తెలిసిపోతుంది. మీ ఆదాయం 50,000 రూపాయలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి 10 లక్షలు అప్పు తీసుకోవచ్చా? తీసుకోలేరు. మీరు ఎప్పుడు కట్టలేరు ఆ డబ్బులు. మీరు కావాలని మీకు ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ శాలరీ స్టేట్మెంట్ చూసే వాడు డినై చేసేస్తాడు, మీ సిబిల్ స్కోర్ చూస్తాడు. ఇట్లాంటి స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో డబ్బులు పెట్టి కంగాలు అయిపోయిన గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. లాస్ట్లో వెళ్ళి మాకు 50,000 కోట్లు రావాలని చెప్పారు. సుప్రీంకోర్టు అడిగారు ఎట్లా 50,000 అంటే, మాకు జిఎస్టీ డబ్బులు తక్కువ పడ్డది, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదంటే అటార్నీ జనరల్ ఏం చెప్పారంటే, సారీ అది ఎప్పుడూ ఆగిపోయింది కదా 2 సంవత్సరాలు. కరెక్ట్ ఆగిపోయింది, కరెక్ట్. ఇప్పుడు మాకు 40,000 కోట్లు కావాలండి. అదెంత 40,000 కోట్లు? పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నుంచి మాకు 7,000 కోట్లు రావాలి. ఓకే, మీరు అది ఆడిట్ చేశారా? పవర్ సెక్టర్ రిఫార్మ్స్ సబ్మిట్ చేశారు? ఆడిట్ ఇంకా చేయలేదు, చేస్తాము, కానీ మాకు డబ్బులు కావాలి ఇప్పుడు. అరే మీరు ఆడిట్ చేయకుండా డబ్బులు ఎట్లా అడుగుతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు 30కి తగ్గింది మళ్ళీ. ఇది మన పాత సినిమాలో కూడా సినిమాలో ఉండే రామ్జీరావు స్పీకింగ్, ఏదో ఒక మలయాళం సినిమాలో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి లాస్ట్లో కిడ్నాపర్ పాపం బార్గెన్ చేస్తాడు. ముందు 10 లక్షలు అడుగుతాడు, దాని తర్వాత 5 లక్షలు అడుగుతాడు, దాని తర్వాత 1,00,000 అడుగుతాడు, 50,000 అడుగుతాడు, 10,000 ఇయర్ అయినా అని చెప్తాడు కిడ్నాపర్. ఆ సంగతికి వచ్చింది. లాస్ట్ ఏమన్నారు? మాకు 15,000 కోట్లు రావాలన్నారు. ఎట్లా? మాకు అప్పు తీసుకోవాలి, అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి, ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిన్న జరిగిన ఒక ఆర్గ్యుమెంట్లో కపిల్ సిబిల్ ఆయన నిలబడితే 50 లక్షలు పర్ హాఫ్ అన్ అవర్. ఆయన ఆల్మోస్ట్ 10 గంటల సేపు 15 గంటల సేపు ఇప్పుడు ఈ తీసుకున్న అప్పులో ఆయన ఫస్ట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అవును, నేను మన ట్వీట్ కూడా చేశాను నిన్న, మిగిలిపోతుందేమో అది కూడా డౌట్ ఉంది. ఇప్పుడు కొత్త లోన్ ఇచ్చే డబ్బులతో ఈ అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెడితే ఇంకో మాట. సో సుప్రీంకోర్టులో కేరళ మన సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ హీ రెడ్ అవుట్ ఆల్ ద లోన్స్ టేకన్. ఏం అప్పులు తీసుకున్నారు ఈ సంవత్సరం? 54,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఇక్కడ కూడా అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు చూస్తే ప్రతి బడ్జెట్కి హరీష్ రావు గారు ప్రెజెంట్ చేసుకోవడానికి 50 నుంచి 60 నుంచి ఒక్కొక్క కేసులో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. దాంట్లో కాళేశ్వరము అన్నీ పడుతుంది దాంట్లో వచ్చి. మన ఒక డిబేట్లో మన దగ్గర నేషనల్ రౌండప్లో మనం జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడాం. 100% కవరేజ్ అయిందని చెప్పి కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్ పెద్ద క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు. అవును, అదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 700 మిషన్ భగీరథ జల్ జీవన్ మిషన్ అందరికీ మేము కవర్ చేసుకున్నాం, మాకు జల్ జీవన్ అక్కర్లేదని చెప్పారు. తీసుకున్న ఫండ్స్ అవే తీసుకోలేదు. 730 కోట్లు ఇస్తే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఆడిట్ చేయాల్సి వస్తుంది, టెండర్ బిల్ ఇవ్వాలి దానికి. ఆ డబ్బులు యూజ్ చేయాలంటే టెండర్ బిల్సే చేయాలి. మీరు భగీరథ లాగా మీ చుట్టాలకి వాళ్ళకి ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఓకే. సో వీళ్ళేం చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయొచ్చు, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు ఆన్లైన్లో. 100% కవరేజ్. తెలంగాణలో ఏ ఇల్లుకి నీళ్ళు రాకుండా లేదు, నీళ్ళు వస్తున్నాయి, అన్ని ఇంట్లకి దాకా నీళ్ళు వస్తున్నాయి. యాక్చువల్లీ 2014లో ప్రతి ఇంటికి నీళ్లు రాకపోతే నేను ఓట్లు అడగను అని చెప్పారు.
దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం నీళ్ళు వచ్చేసాయని నిరూపించడం కోసం సో 730 కోట్లు ల్యాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీరు ఆ బడ్జెట్ తీసుకోకపోతే ల్యాప్స్ అవుతుంది, క్యారీ ఓవర్ కాదు. అది జల్ జీవన్ మిషన్ కింద గ్రాంట్, ఇది నాట్ ఈవెన్ లోన్. గ్రాంట్ ఇచ్చిన డబ్బులు తీసుకోలేదు, ఎందుకంటే ఆడిట్ చేయాలి, టెండర్ పిలవాలి. అది 2 కండిషన్ ఈ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫిల్ చేయలేదు అప్పుడు. ఇది కూడా అంతే సంగతి సాయి గారు. ఎవ్రీ స్టేట్ ఇప్పుడు ఏలేమన్నారు కోర్టుకి వెళ్ళి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు తీసుకుంటుంది కదా, నేషనల్ హైవేస్కి అప్పులు తీసుకుంటుంది కదా. నేషనల్ హైవే ప్రొడక్టివ్ అసెట్, దాని మీద మీకు టోల్ వస్తుంది. వీళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉంటే కేరళ గవర్నమెంట్ దగ్గర 85 లక్షలు వీళ్ళు శాలరీస్ అండ్ పెన్షన్స్లు ఇస్తున్నారు. అంటే 85% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ ఓన్లీ ఫర్ శాలరీస్ అండ్ పెన్షన్. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఒకసారి 15 సంవత్సరాల తర్వాత రివైజ్ చేస్తారు వాళ్ళ పే స్కేల్స్. కేరళ గవర్నమెంట్ ఎవ్రీ 5 years రివైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యూనియన్ వాళ్ళదే, చేయకపోతే వాళ్ళు కొడతారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ యూనియన్ ఉంటుంది, సిపిఎం వాళ్ళు వస్తే వాళ్ళ యూనియన్ ఉంటుంది. 5 సంవత్సరాలకి హైక్ చేస్తున్నారు శాలరీ. కొంతమంది శాలరీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉంది. ఆ పరిస్థితికి వచ్చేసారు. మీకు మిగిలిందంతా సాయి గారు రూపాయికి 15 పైసలు మిగిలింది అంతే. 85 పైసలు మీరు శాలరీస్ అండ్ పెన్షన్లు పెడితే 15 పైసలు మిగులుతుంది. దాంతో మీరు ఏ రోడ్లు కడతారో, ఏ స్కూల్ తీస్తారో, ఏ హాస్పిటల్ ఖర్చు పెడతారో, కరెక్ట్, ఏ డెవలప్మెంట్ స్కీమ్ చేస్తారో, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెడతారో, పవర్ జనరేషన్ ఎక్కడ ఎక్కువ, ఏం చేయలేవు, డబ్బులు లేవు. దెన్ ఈ 15% నుంచి అప్పులకి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇంకోటి. లాస్ట్లో రోడ్డు మీదకి వచ్చేసారు. సో మొన్న జడ్జ్మెంట్లో కూడా జడ్జ్మెంట్ ఇవ్వలేదు, ఇంకా 21st వాయిదా పడలేదు. జడ్జ్ ఏమన్నారంటే, ఇద్దరు జడ్జెస్ వాళ్ళు ఏమన్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు పాపం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసాడు, ఏదైనా డబ్బులు ఇవ్వండి, దానికి ఒక 6,000-7,000 కోట్లు ఇచ్చేసి కండిషన్ పెట్టండి, స్ట్రింజెంట్ కండిషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు మేము ఇస్తాం కావాలంటే ఒక 5,000 కోట్లు ఇస్తాం, మాకు 15,000 కోట్లు అన్నాడు సిబల్. ఏమన్నా మేము ఇస్తాం మీకు 15, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ లోన్ ఉంది కదా, దాని నుంచి మేము కట్ చేసుకుంటాం. అది కాకూడదు, మాకు ఇప్పుడే కావాలి డబ్బులు, 31st ముందు కావాలి, ఎందుకంటే బిల్స్ క్లియర్ చేయాలి, వీళ్ళకి ఎంప్లాయీస్కి డిఏ కట్టలేదు, ఫైనాన్షియల్ ఇయర్ ముందు కట్టకపోతే మళ్ళీ పిఎఫ్ వాళ్ళు వచ్చేస్తారు రోడ్ మీదకి, పిఎఫ్ కట్టలేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కట్టలేదు. స్టేట్ గవర్నమెంట్ ఇది, ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు ఈ చేసే పనులు. ఇది అన్ని గవర్నమెంట్ సంగతి ఇంతే సాయి గారు. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ ఫ్రీ ఇచ్చుకుంటూ పోయిన గవర్నమెంట్ అన్ని రోడ్ మీదకి వచ్చేస్తాయి. అన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ బడ్జెట్ డాక్యుమెంట్లో చాలా మటుకు హైడ్ చేస్తారు, చాలా హైడ్ చేస్తారు. స్టాటిస్టిక్స్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైయింగ్. మీరు ఒక 0 ఇక్కడ ఒక 0 అక్కడ, కానీ ఇవేవి చెప్పనివ్వరు సార్. ఈవెన్ మీడియాలో కూడా ఎట్లా ఉంటుందంటే, కేంద్రం పెత్తనం ఏంటి, కేంద్రం అప్పులు ఇప్పుడు మీరు ఎందాక చెప్పారు, కేంద్రం అప్పులు తీసుకోవట్లేదా, మేము అప్పులు తీసుకోవడానికి ఏంటి, ఎవరు ఎక్కడ నిజాలు బయటకు రానివ్వరు. కేంద్ర అప్పులు ఇంక్లూడ్ స్టేట్ గవర్నమెంట్ డెట్ ఆల్సో, మీకు అది అవును, స్టేట్ గవర్నమెంట్ డేటాతో కలుపుకునే కేంద్రం అప్పులు అవుతాయి కదా, సపరేట్ కాదు. కేంద్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షల కోట్లు అప్పు తీసుకుందాం అనుకుందాం మనం. 10 లక్షలు 6 లక్షలు వీళ్ళదే ఉంటుంది, అన్ని స్టేట్ గవర్నమెంట్ కలిసి ఉంటుంది. అవును, బికాస్ మనం టోటల్ నేషనల్ డెట్ చూసే స్టేట్ డెట్ కూడా దాంట్లో చూపించాల్సి వస్తుంది. కరెక్ట్. ఈ మనం మెయింటైన్ చేయకపోతే సాయి గారు, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవాళ చూసి, చెప్పాను కదా మీకు స్టార్ట్ ఆఫ్ డిబేట్లో, మలయాళం దాంట్లో వాళ్ళు రేవంత్ రెడ్డిని కోట్ చేస్తున్నారు. మమతా బెనర్జీ ఏం చెప్తుందో, పినరాయి విజయన్ ఏం చెప్తుందో నాకు తెలియదు, నాకైతే డబ్బులు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, నాకు ఏ ప్రాబ్లం లేదంటారు. మేబీ ఇట్స్ అ గుడ్ థింగ్, సెన్సిబుల్ థింగ్. కానీ ఇక్కడ కూడా మనం చూస్తున్న ఫ్రీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. దానికి డబ్బులు మీరు నేను ఎవరైనా కట్టాల్సింది, ఫ్రీగా ఎక్కడి నుంచి రాదు మీకు, చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. పొలిటికల్లీ హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ 2 పర్యాయాలు పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సడన్గా ఆయనను రిజైన్ చేయించడము, అండ్ అఫ్కోర్స్ ఎస్ దుష్యంత్ చౌతాలా జననాయక్ జనతా పార్టీ ఇండియా నుంచి బయటకు రావడము, డిప్యూటీ సీఎంగా ఆయన చౌతాలా ఉండేది. సో ఇప్పుడు నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా కొత్త వ్యక్తిని చూస్ చేసుకున్నది, నియమించింది భారతీయ జనతా పార్టీ. సో ఖట్టర్ని ఎందుకు పక్కకు జరిపినట్టు, అండ్ ఈ సైనీని ఎందుకు తీసుకొచ్చినట్టు, అండ్ హర్యానా పాలిటిక్స్లో జరుగుతున్నది ఏంటి, అండ్ అక్కడ మేజర్గా కుల సమీకరణలు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ జాట్లు అండ్ బీసీలు వీటికి సంబంధించి ఒకసారి దాని గురించి వివరిస్తారా? బీజేపీ కొన్ని సంవత్సరాల నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ ఈ 3 ఎలక్షన్ స్టేట్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ తర్వాత, దాంట్లో ఒకటి బ్రాహ్మిన్ సీఎం ఉన్నాయి, బ్రాహ్మిన్, కానీ మిగతా 2 ఓబీసీలు పెట్టారు, దళిత్ అని పెట్టారు. ఒక ఓబీసీ డ్రైవ్ నడుస్తుంది బీజేపీలో. ఎందుకంటే రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే అని మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడుతున్నావు, మేము చేసి చూపిస్తున్నాం అంటున్నా బీజేపీ. సైని అగైన్ ఈజ్ అ ఓబీసీ. ఓకే, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అంతా అనేది ఆర్ఎస్ఎస్ కాదు. ఈవెన్ ఖట్టర్ గారు
మొన్న మోదీ గారు ఒక స్పీచ్లో చెప్పారు, నేను ఖట్టర్ గారు మోటార్ సైకిల్ వెనక కూర్చొని తిరుగుతుండే అని. వారం తర్వాత సీఎం చైర్ అయిపోయింది పాప ఆయన. కానీ ఇప్పుడు ఆయన లోక్సభకి పోటీ చేస్తున్నాడు, బహుశా యూనియన్ మినిస్టర్ కావచ్చు నెక్స్ట్ దాంట్లో. ఓకే. కానీ అక్కడ జాట్ నాన్ జాట్ ప్రాబ్లం నడుస్తుంది. ఇది పోలరైజ్ చేయడానికి జేజేపీ పార్టీ ఒకటి ఉంది, దుష్యంత్ చౌతాలాది జనహిత్ పార్టీ, వాళ్ళని పక్కన జరపడానికి ఇది ఆడిన గేమ్ అన్నమాట. ఇది పోలరైజ్ చేయబోతున్నారు నాన్ జాట్ ఓట్ని. ఇది ఫస్ట్ టైం కాదు ఇది చేసే సాయి గారు. యాక్చువల్లీ ఈ గేమ్ చేంజింగ్ ఎలక్షన్ ముందు ఎందుకు చేస్తారంటే బేసిక్లీ ఒక క్యాస్ట్ మీరు చెప్పినట్టు సమీకరణ ఒకటి ఉంటుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రమోషన్స్ గురించి రిజర్వేషన్లో ఉంటుంది, షెడ్యూల్ కాస్ట్ కోటాలా అదొకటి ఉంది, అది చేశారు వీళ్ళు. అది కాకుండా అక్కడున్న ఎస్సీస్ హర్యానాలో ఉన్న 21% ఎస్సీస్ ఉన్నారు సాయి గారు. హర్యానా జాట్ పాపులేషన్ 27, అదర్ క్యాస్ట్ 12. నా సైనీని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ కమ్యూనిటీ ఒకటే ఉన్నారు, వాళ్ళే 6% ఉన్నారు. సైనీ కమ్యూనిటీ అంటే వాళ్ళ కమ్యూనిటీ పేరు అది. మన దగ్గర రెడ్డిలు అంటారు కదా, రావులు రెడ్డిలు, వాళ్ళ దాంట్లో అట్లా కమ్యూనిటీ ఒకటి ఉంది. సైనీ కమ్యూనిటీ 6% ఉంది వాళ్ళు. ఓకే. సో డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తున్నా అంటే జాట్ ఓట్ని స్ప్లిట్ చేయడము, నాన్ జాట్ ఓట్ని స్ప్లిట్ చేయడము, ఎస్సీస్ని స్ప్లిట్ చేయడం, అన్ని స్ప్లిట్ చేస్తే బీజేపీకి బెనిఫిట్ వస్తుంది. దీంట్లో అన్నిటికంటే పెద్ద దెబ్బదాకైపోయేది జేజేపీకి. ఈసారి నెగోసియేషన్లో బీజేపీ అని చెప్పారు, మొత్తం సీట్లు మేమే తీసుకుంటాం, మీకు ఒక్క సీటు కూడా ఇవ్వమని చెప్పారు వాళ్ళకి. కానీ ఈయన పాపం వచ్చి మాకు కావాలని చెప్పి దుష్యంత్ చౌతాలా అడిగాను, సారీ నథింగ్ డూయింగ్, ఎంటైర్ సీట్స్ వీఆర్ టేకింగ్, మాకు లాస్ట్ టైం కూడా మేము గెలుచుకున్నాం అదే సీట్లు, మేము మీకు ఇవ్వం, ఈసారి 10 లోక్సభ సీట్ మాదేని చెప్పారు. ఇప్పుడు మీరు నీకు చెప్పినట్లే నేను సైనీస్ అనేది వీళ్ళు 10 కాన్స్టిట్యున్సీ 90 కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10 కాన్స్టిట్యున్సీలో వీళ్ళ డామినేషన్ ఉంది. సో ఇది కాకుండా మిగతా ఓబీసీ కమ్యూనిటీస్ కూడా బీజేపీ తీసుకొచ్చిన జాత్ డామినెన్స్ని తగ్గించడానికి. అండ్ ఎవరు జాత్స్, దే ఆర్ హాఫ్ ద పాపులేషన్. సో వాళ్ళ నుంచి ఒక 20% ఇక్కడికి వచ్చేస్తే 30% వస్తే బీజేపీ విల్ అగైన్ విన్ ఈజీలీ. ఈ క్యాస్ట్ సమీకరణాన్ని మనం అనుకుంటాం యూజువల్లీ ఆంధ్ర వైపు ఎక్కువ ఉంది, తెలంగాణలో అంత లేదు, యూపీలో ఎక్కువ ఉంది, బీహార్లో చాలా ఎక్కువ ఉంది. దానిక ఫస్ట్ క్యాస్ట్ సర్వే వాళ్ళు అక్కడే చేయించారు బీహార్లో. కర్ణాటకలో క్యాస్ట్ సర్వే ఇప్పుడు దాకా రిలీజ్ కూడా చేయట్లేదు సిద్ధరామయ్య గారు, పాత సర్వే ఒకటి ఉంది. సో ఈ బీజేపీ లాస్ట్ టైం 10 లోక్సభ సీట్లు గెలుచుకున్న తర్వాత జేజీపీకి చెప్పారు ఈసారి మేము ఒక్క సీటు కూడా ఇవ్వలేమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే టైంలో ముఖ్యమంత్రి గారు రీప్లేస్ చేసి సైనిని తీసుకొచ్చారు. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది సాయి గారు, ఈ సైని గారితో మనం చూసాం, మోహన్ యాదవ్ని మధ్యప్రదేశ్లో పెట్టారు, విష్ణుదేవ్ సాయిని మనం చూసాం, విష్ణుదేవ్ సాయి. వీళ్ళందరూ 50sలో ఉన్నారు, 20 ఏళ్ల జర్నీ ఉంది. బీజేపీ ఈస్ ప్రిపేరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. పర్ఫెక్ట్, నిజంగా చాలా మంచి అబ్జర్వేషన్. వెరీ ఓల్డ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఓల్డ్, వీళ్ళందరినీ పక్కన పెట్టి రమణ్ సింగ్ అగైన్ యంగ్ జనరేషన్ని పార్టీలో తీసుకొస్తున్నారు. మీరు ఇదే సమీకరణ మీరు ఢిల్లీలో చూస్తున్నారు. హర్షవర్ధన్ని టికెట్ ఇవ్వలేదు ఈసారి, మీనాక్షి లేఖికి టికెట్ ఇవ్వలేదు, షీ ఈజ్ నాట్ దట్ ఓల్డ్, టికెట్ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? బాన్సురి స్వరాజ్, సుష్మా స్వరాజ్ కూతురు. నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే చూసిన ఫేస్లు వీళ్ళందరూ ఢిల్లీలో. హర్షవర్ధన్ అంటే ఆయన మెడికల్ డాక్టర్, చాలా పాపులర్ మనిషి, కరెక్ట్. కానీ మీరు ఎన్ని సంవత్సరాలు ఆయనకే ఓటేసుకుంటూ పోతారు? ఒక చేంజ్ రావాలి కదా. దానికోసం లాస్ట్ ఎలక్షన్లో కూడా చూసాం మనం, ఈసారి కూడా చూస్తున్నాం లోక్సభ ఎలక్షన్ కూడా చాలామంది క్యాండిడేట్స్ చేంజ్ చేస్తున్నారు బీజేపీ. ఒకటైతే వాళ్ళ పాపులారిటీ మీద ఉంటుంది. అండ్ ఖట్టర్కి ఒక చిన్న ప్రాబ్లం ఉండే, హీ వాజ్ అన్పాపులర్, చాలా మటుకు ఇష్యూస్ ఉండే హర్యానాలో. సో 2 birds in 1 stone అంటారు. ఒకటి క్యాస్ట్ సమీకరణ, ఇంకోటి ఈయన పక్కన పెట్టేశారు ఖట్టర్ గారిని. ఇప్పుడు ఎలక్షన్లో ఫ్రెష్గా వెళ్తున్నారు. చౌటాలా పార్టీ లేదు వాళ్ళకి, ఇప్పుడు లోక్సభకి చౌటాలా పార్టీ అక్కర్లేదు జేజేపీ. అసెంబ్లీకి కావాలి వాళ్ళు. కానీ ఎలా మనం క్యాల్కులేట్ చేస్తున్నాం, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా మాకు కంప్లీట్ మెజారిటీ మాకే వచ్చేస్తుంది, వీళ్ళ పని మాకు వీళ్ళతో సంబంధమే లేదు, వీళ్ళతో పనే లేదని. సో ఈ బీజేపీ స్ట్రాటజీ మనం చూస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ అసెంబ్లీలో కూడా బీజేపీ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. 90 సీట్లో 41 సీట్లు బీజేపీకి ఉంది, ఒక 7-8 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. సో దే ఆర్ త్రూ, నో ప్రాబ్లం. కానీ ఇది ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక జాతీయ సమీకరణం చెప్పొచ్చు మీరు, ఒక బీజేపీది ఓవరాల్ స్ట్రాటజీ అట్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో కూడా యంగ్ లీడర్స్ని తీసుకొస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొక వైపు యంగ్ లీడర్స్ పార్టీ నుంచి వచ్చినటువంటి కొత్త వాళ్ళకి చోటు ఇవ్వడం ఒక లెక్క అయితే, ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎంపీ సీట్లను చూసినట్లయితే అందరూ న్యూ కమర్సే. మీకు చాలా వరకు న్యూ కమర్స్. ఒక కిషన్ రెడ్డి అండ్ సంజయ్
నాకు తెలిసి అంటే అఫ్ కోర్స్ అరవింద్ కూడా Newcomer న్యూ కమర్ అనే చెప్పొచ్చు యాక్చువల్లీ. 2014 తర్వాత వచ్చిన వాళ్ళే, అండ్ 2019 తర్వాత వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది లిటరల్లీ. 2019 తర్వాత బీజేపీలోకి వచ్చిన వాళ్ళే ఎక్కువ సీట్లు తీసుకున్నారు. సో అంటే ఇక్కడ అఫ్కోర్స్ అట్లా లెక్కేస్తే ఒక కిషన్ రెడ్డి మినహా 2014కి ముందు కంటెస్ట్ చేసిన వ్యక్తి ఎవరు లేరేమో. లేదు, కిషన్ రెడ్డి అయితే ముందు అంబర్పేట నుంచి అంటే ఎమ్మెల్యేగా చేసినవాడే. సో అంటే కొత్త మొహాలకి ఇచ్చే విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే కొత్త వాళ్ళు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవడాన్ని. ఇప్పుడు బీఆర్ఎస్ని ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చి జాయిన్ అవుతున్నట్టు కనబడుతుంది. నిన్న బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇవాళ బీజేపీలో టికెట్ తీసుకున్నాడు. నిన్న జాయిన్ కూడా కాకుండా టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. అంటే అఫీషియల్లీ మనం లెక్కేస్తే ఒక మంచి అయితే హైవే మీద ఆపేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆయన మళ్ళీ వెంటనే మనసు మార్చుకున్న తర్వాత అది వేరే విషయం. సో ఇది ఎందుకు చేస్తున్నానంటే సాయి గారు, దీంట్లో ఒకటి ఓకే పార్టీ మార్చడము, పార్టీలు రావడము. ఇప్పుడు మనం చూస్తున్న రఘునందన్ రావు చూసాం మనం, ఆయన మెదక్ నుంచి టికెట్ మళ్ళీ కన్ఫర్మ్. డీకేఆర్ ఓకే, లాస్ట్ టైం కూడా ఆమె పోటీ చేస్తుంది, కానీ మనం తెలుసు ఏమైంది కేసు ఒకటి ఉండే, అది మన అసెంబ్లీ వైపు నుంచి. అది కాకుండా ఇప్పుడు కొత్త 4 ఎంట్రన్స్, జి నాగేష్, సైదిరెడ్డి, అజ్మీరా సీతారాం నాయక్ అండ్ శ్రీనివాస్, వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు ఇప్పుడు అసెంబ్లీలో ఈ లోక్సభ ఎలక్షన్లో. బీజేపీ బిగ్గర్ గేమ్ ప్లాన్ అది కాదు సాయి గారు. ఒకటి వినబిలిటీ. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, ఖమ్మంలో ఇంకా అనౌన్స్ చేయలేదు, మనం ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేయలేదు, కానీ జలగం వెంకట్ మోస్ట్ ప్రాబ్లీ అక్కడ బీజేపీకి ఛాన్సే లేదు ఖమ్మంలో, అసలు ఛాన్సే లేదు. కానీ ఒక ఛాన్స్ ఈ క్యాండిడేట్తో ఒక ఛాన్స్ వస్తుంది. జహీరాబాద్ వైపు కూడా అంతే ఉండే. జహీరాబాద్లో మనం చూస్తాం, అక్కడ బీజేపీకి అసలు ఛాన్సే లేకుండే. సో క్యాండిడేట్ వచ్చేసారు అక్కడి నుంచి. సెకండ్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ప్రేక్షకులు కూడా అది అర్థం చేసుకోవాలి. బీజేపీ ఈజ్ ట్రైంగ్ టు ఫినిష్ ఆఫ్ బీఆర్ఎస్, ఖతం చేసేస్తున్నారు బీఆర్ఎస్ని ఇక్కడ. ఓకే, దానికి సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి. కొంతమంది కాంగ్రెస్ వైపు వస్తున్నారు, కానీ కొంతమంది కాంగ్రెస్ వైపు రావడానికి వాళ్ళకి కాదు, ఎందుకంటే వాళ్ళు ముందు కాంగ్రెస్ ఉండే బీఆర్ఎస్కి వెళ్ళారు. కాంగ్రెస్ వాళ్ళు తీసుకోరు వాళ్ళని. మనకు గుర్తుండే 12 ఎమ్మెల్యేలు వాళ్ళు కొనుక్కున్నారు. మొయినాబాద్ కేసు మనకు తెలుసు, ఫామ్ హౌస్ కేసు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బీజేపీకి వెళ్తారు, బీజేపీ వైపు వెళ్ళిపోతారు. రాసుకు పెట్టుకోండి సాయి గారు, స్టాంప్ పేపర్ మీద ఇంకొక 3 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు. ఉంటుంది, ఒక చిన్న పార్టీ లాగా ఉండిపోతుంది. మన జేడీఎస్ లాగా, అక్కడ జేజేపీ లాగా పక్కన ఉండిపోతుంది. వీళ్ళందరూ, రేవంత్ రెడ్డి ఈజ్ హ్యాపీ, బీజేపీ ఈజ్ హ్యాపీ. బీజేపీకి ఇప్పుడున్న రోల్ ప్రకారం ఇక్కడ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీగా బీజేపీ ఉండిపోతుంది. ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ దగ్గర ఇంకా కొన్ని రోజుల తర్వాత 5 ఎమ్మెల్యేలు కూడా మిగలరు. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారే ఉంటారు, కానీ మిగతా చాలామంది వెళ్ళిపోతారు పార్టీ నుంచి. పవర్ ఉన్నప్పుడు దాకా ఉంటారు సాయి గారు. ఆ చైర్ అట్రాక్షన్, అప్పుడు దాకా కేటీఆర్ భజన పాడతారు వాళ్ళు. మీరు ఆ చైర్ నుంచి బయట దిగగానే కుక్క కూడా తిరగదు మీరు చూసి. ఆ పరిస్థితికి వచ్చేస్తారు. సో ఈ పరిస్థితిలో బీజేపీ వీళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీలో కూడా చాలా గొడవ నడుస్తుంది. మాకెందుకు ఇవ్వట్లేదు, మీకు ఇచ్చాం కదా, దీనికన్నా ముందు గెలిచారా? ఇప్పుడు మహబూబ్ నగర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. డీకేఆర్ నగర్, జితేందర్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. వీళ్ళిద్దరూ మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఒరిజినల్ బీజేపీ కాదు, కానీ కొన్ని సంవత్సరాల ముందు వచ్చారు. కొన్ని మన అరవింద్ లాగా ఆయన కూడా న్యూ ఎంట్రెంట్ ఉండే పాలిటిక్స్లో. అప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెవెళ్ళలో. ఇవాళ దాకా కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ అయితే అనౌన్స్ చేశారు ఇప్పుడే క్యాండిడేట్, కానీ అది కూడా ఒక చాలా వీక్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు అక్కడ. ఎందుకు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన క్యాంపెయిన్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు దానికన్నా ముందే. బికాజ్ హీ న్యూ దట్ హీ వాజ్ గెటింగ్ ద బీజేపీ టికెట్. వినబిలిటీ సాయి గారు ఇంగ్లీష్లో అంటారు, వినబిలిటీ ఈజ్ ఓన్లీ ఫ్యాక్టర్. మీరు గెలవచ్చా లేరా, అది మధ్యప్రదేశ్లో చూపించారు. 40 నుంచి 50 మంది లెజిస్లేటర్స్ని చేంజ్ చేశారు, ఎమ్మెల్యేస్ని బీజేపీ వాళ్ళు. ఎందుకు చేశారంటే వాళ్ళ మీద ఒక నెగటివ్ ఇమేజ్ ఉండే, చేంజ్ చేశారు. మన అందరూ అనుకున్న ఓడిపోతారు. ఛత్తీస్గఢ్ అయితే రైట్ ఆఫ్ చేసేసాం, గుర్తుందా మీకు? అన్ని ఒపీనియన్ పోల్స్ అయిపోయింది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ కమింగ్ బ్యాక్ అగైన్ అని. కానీ తర్వాత రిజల్ట్ చూస్తే అసలు కంప్లీట్లీ ఓవర్టర్న్. కరెక్ట్. మీరు ఈ చేంజింగ్ ద ఫేసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీజేపీ దగ్గర క్యాండిడేట్స్ లేనప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్నాం మాధవీలత గారిని ఓల్డ్ సిటీ నుంచి చేశారు. అగ్రెసివ్ క్యాంపెయినింగ్ నడుస్తుంది, అంతా నడుస్తుంది. కానీ ఎవ్రీబడి నోస్ ఓల్డ్ సిటీ సిట్యుయేషన్ ఏంటంటే, అక్కడ మీరు ఏ మనిషినైనా పేరు మీద తీసుకొచ్చి ఎంఐఎం పేరు మీద నడితే వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ రిలీజియస్ కాంబినేషన్ అట్లా ఉంది. మన హిందూ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది, ముస్లిం ఓట్ స్ప్లిట్ కాదు. మేబీ దే విల్ బి అన్ అప్సెట్, నాకు తెలియదు. నేషనల్ ఛానల్ అంతా చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. మన
తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీ లేని ఇంట్రెస్ట్ అక్కడ కనిపిస్తుంది నాకు ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఎందుకంటే జనరేట్స్ టీఆర్పీస్ ఉంటుంది దాంట్లో. కానీ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఒక 3 సంవత్సరాల లోపల తెలంగాణ లీడర్స్, బీజేపీ లీడర్స్ అందరూ ఒక్క ప్లాట్ఫామ్ మీద ఉంటే ఈ పార్టీని వాళ్ళు ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీగా తయారు చేయగలరు, కర్ణాటకలో చేసినట్లు. 20 సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ లేకుండే. నౌ అట్లీస్ట్ ఒకసారి 2 సార్లు 3 సార్లు వాళ్ళు పరిపాలించారు. నౌ దే ఆర్ అట్లీస్ట్ ఇన్ ద ఆపోజిషన్, డజంట్ మ్యాటర్. కానీ మంచి సీట్లోనే వాళ్ళ దగ్గర. సో డెఫినెట్గా మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళ పొలిటిక్స్ నుంచి అర్థం చేసుకోవాల్సింది దాట్ దే నీడ్ దిస్ మెచ్. బీజేపీ కావాలి వీళ్ళు. మీరు అడగొచ్చు బీజేపీలో చాలామంది వచ్చారు, చాలామంది ఇంకా ఉంటారా, వెళ్ళిపోతారా, అదన్నీ ఉంటుంది. ఎక్కడ వెళ్తారో, ఎందుకు వెళ్తారు? బీజేపీకి వస్తున్నారు, మిగతా స్టేట్స్లో చూస్తున్నాం. ఇక్కడి నుంచి పీసీసీ చీఫ్ నుంచి ఎక్స్ ముఖ్యమంత్రులు కూడా బీజేపీకి వచ్చేస్తున్నారు. ఆ మ్యాగ్నెట్ ఏంటి? పవర్. ఆంధ్ర వైపు చూడండి సాయి గారు, ఎందుకు పొత్తు పెట్టుకున్నారు టీడీపీతోని? మీ అంచనా ప్రకారం ఏముంటుంది? నేను ఒకసారి మీకు నెక్స్ట్ 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అక్కడున్న బీజేపీ లీడర్స్ తెలుసు వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పుడు ఒక సీటు కూడా గెలవరని. మేబీ అసెంబ్లీలో అక్కడెక్కడ ఉండొచ్చు, కానీ అవును ఈసారి కొంచెం సీట్లు పెంచుకోవచ్చు. ఇప్పుడు గెలుస్తారా లేదా ఇంకో మాట, కానీ అట్లీస్ట్ ఒక హోప్ ఉంది. మేము ఇక్కడి నుంచి 2 సీట్లు, ఒక సీటు. కానీ అక్కడ అంటే మీరు దీనికి కూడా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు అక్కడ చాలామంది గ్రౌండ్ నుంచి ఏమంటున్నారంటే బీజేపీ ఈరోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం అంటే గతంలో జరిగినట్టుగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి బీజేపీని అప్పచెప్పి మళ్ళీ 20 ఏళ్ళు వదులుకోవాలి బీజేపీని అనే ఒక అభిప్రాయంలో అక్కడ ఉన్న కాడర్లో చాలామంది ఉన్నారు. నేను దాన్ని అది కరెక్టే అనే ఒక అభిప్రాయం ఏమో వెనకాల పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూస్తే అర్థమవుతుంది. బట్ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏమో దానికి భిన్నంగా కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా లైక్ జేజేపీలు, లేకపోతే జేడీఎస్లు, లేకపోతే అనేక పార్టీలు, ఈవెన్ శివసేన మనం చూస్తున్నాం. వాటి అన్నిటిని ఓవర్టేక్ చేసి బీజేపీ ఎదుగుతోంది. ఇంతకుముందేమో ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్, ఇంతకుముందు ఎక్స్పీరియన్సెస్ చూస్తేనేమో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అనుమానాలు కరెక్టే. బట్ రీసెంట్ పాస్ట్ చూస్తేనేమో, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తేనేమో నిజానికి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు అవుట్ అయిపోతున్నారు. ఏది కరెక్ట్? మీ అనాలిసిస్ వినాలని ఉంది. స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు పార్టీకి ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, అన్నామలై తమిళనాడు ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆంధ్రాలో చెప్పండి, ఒక లీడర్ పేరు చెప్పండి సాయి గారు, హూ కెన్ కమ్ టు ద స్టేచర్ ఆఫ్ అన్నామలై. అన్నామలై కూడా మనం బయట నుంచి వచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాలిటిక్స్కి వచ్చింది. ఆంధ్ర వైపు ఒక్క లీడర్ బీజేపీలో ప్రాస్పెక్టివ్ లీడర్ లేకుండా బయట నుంచి రావచ్చిన ఏదైనా లీడర్లు ఉన్నారా బీజేపీకి వచ్చి లీడ్ చేయడానికి రెడీగా ఉన్నా? ఎవరు లేరు సాయి గారు. మీ దగ్గర ఎంత మంచి క్యాడర్ ఉన్నా కానీ, ఎంత మంచి యూ నీడ్ ఆర్మీ, ఒక లీడర్ ఉండాలి ఆర్మీకి టు ఫైట్. పక్కన నిలబడి స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. యూ నీడ్ అన్ ఆర్మీ టు ఫైట్. బీజేపీకి నేను దాన్ని ఒక పేరు తీసుకోవాలనుకుంటున్నా, ఐ వోంట్ టేక్ దట్ నేమ్, బట్ వన్ పర్సన్ మేడ్ షూర్ దట్ బీజేపీ విల్, ఎప్పుడు బీజేపీకి ఆంధ్రాలో పైకి రాదని బీజేపీ వాళ్ళే చేసుకున్న పని ఇది. బీజేపీ వాళ్ళే. సరే, దాని తర్వాత స్టేట్ విభజన జరిగింది, అక్కడ స్పెషల్ స్టేటస్ మీద గొడవ, అది ఇది అని, అది సపరేట్. అది ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఉందా తెలంగాణ సెంటిమెంట్ ఉందా సాయి గారు? మీరు తెలంగాణ నుంచే కదా. ముందు 5 సంవత్సరాల ముందంటే జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఎప్పుడు ఆ తెలంగాణ వచ్చేసింది, అయిపోయింది, కథం, క్యారీ ఆన్ విత్ లైఫ్ అంటారు మనం. క్యారీ ఆన్ విత్ లైఫ్. ఆంధ్రాలో బీజేపీ డజంట్ హ్యావ్ స్ట్రాంగ్ లీడర్స్. అది ప్రిన్సిపల్ ప్రాబ్లం. ఒక చంద్రబాబు నాయుడు మీరు ఎంత తిట్టినా కానీ ఒక లీడర్, జగన్ ఎంత తిట్టినా కానీ. యాక్చువల్లీ నేనైతే ఏమంటానంటే చంద్రబాబు నాయుడు 2019కి ముందు ఆయన బేసికల్లీ 2019 ఎలక్షన్స్ టైంలో ఆయన ఎంత మాట్లాడారో 2019 ఎలక్షన్స్ తర్వాత అంత క్వైట్ అయిపోయారు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 4-5 ఇయర్స్లో ఒక్క మాట కూడా ఎక్స్ట్రా రాలేదు. బట్ వెరస్ హిజ్ ఎకో సిస్టమ్ వాజ్ టోటల్లీ అటాకింగ్ భారతీయ జనతా పార్టీ. ఇంకా ప్రతి దాంట్లో అక్కడే గొడవ అంతా ఇప్పుడు కింద నడుస్తలేదని. బట్ చంద్రబాబు నాయుడు స్ట్రాటజికల్లీ ఆయన మౌనం వహించడం అనేది నిజానికి ఆయనకి ఒక రకంగా ఈ రోజుకి కూడా ఆ ఫేస్ సేవ్ చేసింది. గతంలో ఎన్ని మాట్లాడినా అది అన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కరెక్టే, కానీ బట్ వేరాజ్ కొంత ఆయన సంయమనం పాటించాడనే అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనగానే డెవలప్మెంట్, మనం ఎంత చెప్పినా కానీ హైదరాబాద్కి ఆ హైటెక్. కానీ ఒక రకంగా నిజమే సార్ మీరు అన్నది. ఇప్పుడు ఆంధ్రాలో నేను చాలా మందితో మాట్లాడుతున్నాను,
సో వేరాజ్ జగన్ ఏం చేశాడు అంటే చంద్రబాబు పైన కోపంతో జగన్కి సపోర్ట్ చేస్తున్న చాలామంది బీజేపీ నాయకులు ఉన్నారు, లేదా జగన్ మీద ఇష్టంతోటో చంద్రబాబు మీద అంటే ద్వేషంతోటో మాట్లాడకుండా బేసికలీ బీజేపీ పర్స్పెక్టివ్లో ఆలోచించి చంద్రబాబును విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ జగన్ను విమర్శిస్తున్న వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. బట్ వేరాజ్ రియాలిటీ చూస్తే కంపారిటివ్లీ చంద్రబాబు పీరియడ్కి జగన్ పీరియడ్కి డెఫినెట్గా డిఫరెన్స్ కనబడుతుంది. డెవలప్మెంట్ కావాలి సాయి గారు. మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం. ఐ థింక్ ఆంధ్ర కోస్ట్ లైన్ ఇస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. తెలంగాణ ల్యాండ్ లాక్ స్టేట్, మనకు యాక్సెస్ లేదు పోర్ట్కి. ఎస్ అసలు మీరు కానీ ఆంధ్ర అది వాడుకుంటలేరు. లాస్ట్ 5 సంవత్సరాలు జగన్ గారు ఏం చేశారు? హీ హ్యాడ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ స్టేట్ని డెవలప్ చేయడానికి, కానీ చేయలేకపోయారు. నా ఫ్రెండ్స్ చాలామంది అంటారు అక్కడ పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫ్రైడే కాగానే బ్యాగ్ కట్టేసుకొని కార్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేస్తారు. అక్కడ ఉండేది చిన్న చిన్న లాడ్జ్లో 1 బెడ్రూమ్లో ఆ ఫ్లాట్లో ఉంటున్నారు. అడిగాను, మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీరు అక్కడ ఏం లేదు సార్, అంత డల్గా ఉంది ఆ ప్లేస్, అసలు ఒక క్యాపిటల్ లాగా లైఫ్ లేదు అక్కడ అంటున్నారు. అవును, లైఫ్ లేదు నిజంగా. సో దాట్ ఈస్ వాట్ ఈస్ రీడెడ్. ఎందుకంటే ఎంతమంది ఆంధ్ర వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో పనిచేయడం ఏంటి? నిజానికి 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రాలో ఇంకా హైదరాబాదేనా నాకు డెస్టినేషను, లేకపోతే పోవడానికి నా కెరీర్కి కానీ నా చదువుకి కానీ నా దేనికి కానీ, అది నిజంగా బాధాకరమే. సాయి గారు, పొలిటీషియన్స్ ఇప్పుడు మన డిమాండ్ వచ్చింది, ఇంకా 5 సంవత్సరాలు పొడిగించండి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కానీ. మీరే వెళ్ళిపోయారు కదా ఇక్కడి నుంచి 5 సంవత్సరాల ముందు, మేమే అక్కడ కట్టేసుకుంటామని చెప్పేసి. కట్టలేదు, అక్కడ లేని ఇక్కడ లేని సంగతి అయిపోయింది పార్టీది ఇప్పుడు. సో దట్ ఈస్ వై బహుశా ఆ కోపంతోనే ఉండొచ్చు దట్ నాయుడు ఈస్ గెటింగ్ ఎ ఛాన్స్ నౌ. మన ఫైనల్ రిజల్ట్ తెలియదు మాకు, కానీ ఆ క్యాష్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ ఆంధ్రాలో, మీకు తెలుసు. అక్కడ ఉన్న క్యాష్ కాంబినేషన్ బహుశా బీహార్ తర్వాత అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ క్యాష్ కాంబినేషన్ ఆంధ్ర వైపు ఉంటుంది. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ మీ ఓడు మా ఓడు అని మాట్లాడతారు అక్కడ కూడా. కరెక్ట్ సార్, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. ఐ థింక్ మనం తెలంగాణలో చూసినట్ల తెలంగాణలో లీడర్లు ఎక్కువ, ఆంధ్ర అసలు లీడర్లు లేవు. రైట్ సార్, నెక్స్ట్ అంశము 2 కీలకమైన విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడాలి. డెఫినెట్లీ సెప్టెంబర్ 17ని హైదరాబాద్ లిబరేషన్ డేగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సో దాన్ని సెప్టెంబర్ 7ని జరపాలని చాలా స్పష్టంగా అఫీషియల్గా వాళ్ళు డిసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ మోదీ గారి దాని గురించి అమిత్ షా గారు అద్భుతంగా ట్వీట్ కూడా చేశారు. సో సేమ్ టైం రజాకార్ సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ మీరు ఆ ఈవెంట్ కూడా వెళ్ళొచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. నేను రాలేకపోయాను, ఐ మిస్డ్ ఇట్. బట్ నిజానికి రజాకార్ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనం నిజంగా కంపేర్ చేయొచ్చాము. ఈవెన్ గూడూరు నారాయణ రెడ్డి గారి ఆ ప్రయత్నానికి ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన సెల్యూట్ టు హిమ్ సీరియస్లీ. ఆయన చాలా కష్టపడ్డాడు, అది బయటకు తీసుకురావడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాబట్టి యూ నో ఎవ్రీథింగ్. సో ప్లీజ్ షేర్ సమ్ గుడ్ థాట్స్ అబౌట్ 16 కోట్లలో చేయాల్సిన సినిమా 52 కోట్లకు వచ్చింది సార్. 52 కోట్లు, మై గాడ్. ఆయన ఉన్న చాలా మటు ఆయన ఆస్తులన్నీ మొత్తం పెట్టేశారు. సరే, సినిమా తయారు చేయడం అంటే ఒకటి, సినిమా ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ గేమ్ ఇంకోటి ఉంటుంది. అది మీరు బాహుబలి లాంటి సినిమాలో, లేకుంటే పాత కే విశ్వనాథ్ లాంటి సినిమాలు, అట్లాంటి సినిమాల్లో ప్రొడ్యూసర్స్ వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ లోపల ఆపరేట్ చేస్తున్నారు. కానీ మీరు ఒక పీరియడ్ సినిమా తీసేటప్పుడు, ఒక బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947లో, అప్పుడు వాటర్ ట్యాంకులు లేవు, ఎలక్ట్రిసిటీ లైన్లు లేవు, హై టెన్షన్ వైర్లు లేవు. దీని అన్ని కనిపిస్తే మళ్ళీ మీరు విఎఫ్ఎక్స్ యూజ్ చేసి అదంతా తీయాల్సి వస్తుంది. సో రజాకార్ అనే సినిమా నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిన్న చాలామంది ఎమోషనల్గా మాట్లాడారు. సినిమాతో సంబంధం ఆ సినిమాతో సంబంధం లేని వాళ్ళు అంటే ఈ జరిగిన ఘటనకి రజాకారులు చేసిన అత్యాచారం. ఇన్ఫ్యాక్ట్ అదే రోజు నిన్న పొద్దున ఒక కోర్టు కేసు కూడా ఉండే. కోర్టులో కేసు వేసాడు ఎవడో, ఇది కమ్యూనల్ డిస్టర్బెన్స్ కావాలని చెప్పి హిందూ ముస్లిం ఘర్షణలు చేయడానికి వీళ్ళు తయారు చేసిన సినిమాలు బీజేపీ వాళ్ళని చెప్పి కోర్టు అయితే తీసి పక్కన పడేశారు, అది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. కానీ ఈ స్టోరీ ఎందుకు చెప్పలేదు సాయి గారు? 70 సంవత్సరాల దాకా తెలంగాణ లిబరేషన్ డే అని డిక్లేర్ ఎందుకు చేయలేదు? సక్సెసివ్ గవర్నమెంట్స్, అది మనం టీడీపీని తప్పుపట్టచ్చు, మనం కాంగ్రెస్ వాళ్ళు తప్పుపట్టచ్చు, వీళ్ళిద్దరు కదా పరిపాలించింది, దానికన్నా అందరికన్నా ఎక్కువ. ఇప్పుడు దాని తర్వాత 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకు పోరాటం చేసి తీసుకొచ్చి తెలంగాణకి చెప్పి ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నా, దాంతో వాళ్ళు లిబరేషన్ అనే వర్డ్ కాదు, అది యాక్సెషనా, లిబరేషనా, లేకుంటే విలీనం అయిపోయారా? అవును, విలీనమా, విమోచనమా, విద్రోహమా మర్చిపోకూడదు. ఐ థింక్ జార్జ్ శాంటైనా ఒక స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ యూ ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్.
అంటే మన చరిత్ర మర్చిపోతే, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ మై వర్డ్స్ ఇఫ్ ఇట్స్ రాంగ్ సాయి గారు, యూ విల్ రిపీట్ ఇట్. కరెక్ట్, అవును, రిపీట్ అదే పునరావృతం అవుతుంది అంతే. మళ్ళీ సో ఈ స్టోరీ చెప్పడానికి, ఎందుకంటే ఈ రెండు ఇంటర్ట్వైండ్ ఉంది, అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే గెజెట్ కూడా వచ్చింది నిన్న, అమిత్ షా గారు మాట్లాడుతూ నెక్స్ట్ అదే సాయంత్రం రోజు గెజెట్ వచ్చేసింది. గెజెట్లో అంటే 70 సంవత్సరాల తర్వాతేనా హైదరాబాదు ఈ స్టేట్ బయట నుంచి ఒక మనిషి దగ్గర హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది ఇండిపెండెన్స్ అంటే 15th August 1947 అంటారు. వాళ్ళు తప్పు కాదు, అది ఈ కథ చెప్పలేదు వాళ్ళకి తెలియదు, చెప్పలేదు. రజాకార్ అంటే వాళ్ళకి తెలియదు. ఎంఐఎం అంటే ఈ రజాకార్లు పుట్ట పార్టీ ఎంఐఎం. వీళ్ళకి కాజిం రిజ్వీ ఎవరు అది కూడా వాళ్ళకి తెలియదు. బైరాంపల్లిలో ఏం జరిగింది అది కూడా తెలియదు. జలియన్వాలా బాగా తెలుసు కానీ బైరాంపల్లి తెలియదు. సో ఈ సినిమా షూట్ చేసినప్పుడు నేను అప్పటి నుంచి ఇన్వాల్వ్ ఉన్నప్పుడు నేను చెప్పాను, మీరు డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ క్రూషియల్. ఎందుకంటే చాలామంది వచ్చేయమంటారు, ఇదేం జరగలేదు, ఇది మీరంతా కథ ఊహ అనేది అంతా బతుకమ్మ డాన్స్ చేయించారు బట్టలు లేకుండా, ఎక్కడ జరగలేదు అంటారు. అన్నిటికీ డాక్యుమెంటేషన్ ఉంటాయి. నిజాం పరిపాలనలో నిజాం బికేమ్ రిచ్. ఆయన ఇంత డబ్బులు ఎట్లా సంపాదించాడు, పేదోళ్ళ దగ్గర నుంచి గుంజుకున్న డబ్బులు జమీందారులు పెట్టుకొని. ఆ కథ తర్వాత వస్తుంది, ఇప్పుడు రజాకార్గా వచ్చింది. ఇది ముందే రావాలండి, మన టెక్స్ట్ బుక్స్లో కనిపించదు సాయి గారు. లెఫ్టిస్ట్ రాసిన హిస్టరీలో ఎక్కడ ఈ టెక్స్ట్ బుక్లో కనిపించదు ఇట్లాంటి కథలు. కరెక్టే. అండ్ యాక్చువల్లీ నిజానికి మీరు ఇందాక అంటున్న దాంట్లో నాకు అనిపించింది అదే. సో బేసికల్లీ మన దేశంలో ఏం చేశారంటే, మొఘల్ రాజుల్ని ఒక మాట అంటే ముస్లింలు అన్నట్టు, ఏ షాజహాన్నో ఏ టిప్పు సుల్తాన్నో ఒక మాట తిట్టామనుకోండి అది ముస్లింలను తిట్టినట్టు, ఇప్పుడు రజాకర్లు అన్నాం అనుకోండి అది ముస్లింలను తిట్టినట్టు, ఇలా ఒక దాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. నిజానికి ఆ ట్రాప్లో ఈవెన్ ముస్లిం సమాజమే పడిందేమో ఒక రకంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రజాకర్లకు సంబంధించి హిందూ ముస్లింల గొడవ ఏంటండి? రజాకర్లు చేసిన తప్పుకి ఈరోజు హిందూ ముస్లిం గొడవ ఎందుకు అవుతుంది? షోయబుల్లా ఖాన్ ఎవరు చంపారు? ఎవరో ఒకరు దాన్ని క్లెయిమ్ చేసుకుంటేనే కదా అయ్యేది. షోయబుల్లా ఖాన్ ఎవరు చంపారండి? షోయబుల్లా ఖాన్ కాదా మరి? షోయబుల్లా ఖాన్ చంపింది రజాకర్ కాసిం రిజ్వీ. సో అప్పుడేంటి మరేంటి? షోయబుల్లా ఖాన్ ముస్లిం రిప్రజెంటేటివ్ కాదా? షిండ్లర్స్ లిస్ట్ చెప్పకూడదా? కరెక్ట్, షిండ్లర్స్ లిస్ట్ చెప్పకూడదా? కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడకూడదా? ఇది ప్రాబ్లం. మాప్లర్ రైట్స్ గురించి మాట్లాడకూడదా? కేరళలో జరిగిన 1920 పర్ఫెక్ట్, వేలాది మందిని చెప్పారు, హిందువులు చంపారు. బైరాంపల్లిలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఇన్సిడెంట్స్ మన హిస్టరీ బుక్స్ చెప్పాల్సింది. ఈ జనరేషన్కి బేసికలీ ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. నిజానికి యుఎస్ లేదా వేరే హాలీవుడ్ సినిమాలు నయమేమో, వాళ్ళ హిస్టరీని నిజానికి సినిమాల్లో స్పష్టంగా చూపిస్తారు. చాలా వరకు కొంత దాంట్లో వేరే వాళ్ళ గ్లోరిఫికేషన్ ఉండవచ్చు కానీ బట్ చూపిస్తారు. బట్ మన దగ్గర డెమోక్రసీ పేరుతోటి కొన్నిటిని సప్రెస్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇవి రాలేదు అని అంటే అర్థమైతే కదా. నిన్న సాయి గారు ఫంక్షన్లో కూర్చున్నప్పుడు చాలామంది ఫ్యామిలీస్ అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ రజాకార్లు చంపిన వాళ్ళు లేకుంటే వాళ్ళతో ఇంపాక్ట్ అయిన వాళ్ళు నాకు కొంతమంది చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే గారు అమ్మగారిని కూడా అక్కడి నుంచి వాళ్ళు బీదర్ గుల్బర్గా నుంచి తీసుకెళ్లారంట. వాళ్ళు సేఫర్ జోన్కి తీసుకెళ్ళిపోయారంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అంటే మహిళలు ఎవరు ఉంచుకోరు తెలుసు మీకు. రజాకార్లు వస్తున్నారంటే గుర్రం సౌండ్ వస్తేనే మీరు కూడా తెలంగాణ నుంచి మీకు తెలుసు కదా, నానమ్మ స్టోరీలు చెప్పేది. వీళ్ళందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోయి కూడా దాచుకునే వాళ్ళు అంట. పైది రాకేష్ రెడ్డి గారి స్పీచ్ ఉండే, నేను చాలా ఎమోషనల్ ఉండే. 15-16 నిమిషాలు మాట్లాడారు. ఆయన చెప్పారు, మేము చందమామ కథలు వినలేదు, మేము విన్న కథలు ఇది. మా అమ్మమ్మ మా వాళ్ళు చెప్పిన కథలు ఏంటి, రజాకార్లు వచ్చారు ఇది చేశారు. అవును, అవే నిజంగానే మా నాన్నమ్మ చెప్పేది. సో ఈ సెలబ్రేట్ చేయడానికి కేసీఆర్కి ఏం ప్రాబ్లం ఉండే? మీరే తెలంగాణ అని తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ లిబరేషన్ డే సెలబ్రేట్ చేయండి మాట్లాడడానికి కేసీఆర్ భయపడుతుండే. అవును, దాని గురించి అట్లీస్ట్ రేవంత్ రెడ్డి అది చెప్పట్లేదు. నేను మెచ్చుకుంటాను, కానీ ఎప్పుడు చెప్తాడు అది ఇంకో మాట. ఎంఐఎంతో టైప్ కాగానే ఆయన కూడా మారిపోతాడు. కానీ ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ హీఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇట్. లిబరేషన్ డే సెలబ్రేట్ చేయాల్సిందే. హైదరాబాద్కి లిబరేషన్ వచ్చింది 17 సెప్టెంబర్ 1948. 13 నెలల తర్వాత మనకు వచ్చిన భారతం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి 13 నెలల తర్వాతనే హైదరాబాద్కి వచ్చింది. ఈ 13 నెలల్లో జరిగిన అత్యాచారాలు రజాకార్. అండ్ మన ఈ వీడియో రిలీజ్ అయ్యేదాకా మూవీ కూడా రిలీజ్ అయిపోతుంది ఒక రోజుకి. ఐ థింక్ హిందీ అండ్ మరాఠీ వర్షన్స్ 22nd రిలీజ్ అవుతుంది, కానీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ రిలీజ్ అయిపోతుంది అప్పుడు దాకా. సో ఈ స్టోరీ ఐ విష్ నేనైతే గూడూరు నారాయణ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడాలి. అట్లీస్ట్ జాతీయవాదులు అందరూ సినిమా చూడాలి అండ్ తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూడాలి. మనం డెఫినెట్గా మనం అప్పీల్ చేద్దాం వ్యూవర్స్కి. ఇంకా ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన మీటింగ్లో అదే చెప్తాను సాయి గారు, చాలామంది నిన్న లాంచ్ ఈవెంట్లో వచ్చి ఆ సినిమాతో సంబంధం లేని వాళ్ళు అవును వచ్చి స్టేజ్ మీద ఎమోషనల్గా మాట్లాడారు. ఓకే, రాకేష్ రెడ్డి గారు చెప్పాను నేను, కానీ మిగతా వాళ్ళు కూడా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు. కరెక్ట్. చాలామంది స్టేజ్ మీద వచ్చి
సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కాకున్న వాళ్ళు ఆథర్స్ రైటర్స్ అందరూ వచ్చి మాట్లాడారు. సరే ఆ టైంలో డిస్ప్యూట్స్ చాలా ఉండే. కమ్యూనిస్ట్ వాళ్ళు అంటారు మేము చేసామంటారు, ఆంధ్ర మహాసభ మేము చేసామంటాం, ఆర్య సమాజంలో మేము చేసామంటాం, రామకృష్ణ మఠంలో మేము చేసామంటాం, అందరు పార్ట్ ఉండే, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ఇట్ వాజ్ అ జాయింట్ ఎఫర్ట్. దానికి డౌట్ లేదు. కానీ ఆ స్టోరీ ఎందుకు చెప్పట్లేదు, మన హిస్టరీ బుక్స్లో ఎందుకు లేదు? అక్బర్ ద గ్రేట్ అంటారు, రాణా ప్రతాప్ ద గ్రేట్ అన్నారు. ఎందుకు? ఎవడో లెఫ్టిస్ట్ చోట రాసిన హిస్టరీ మన హిస్టరీ అంతే. ఇది మనం మార్చాలి సాయి గారు. అండ్ ఐ థింక్ దిస్ మూవీ, ఎందుకంటే చాలా మూవీస్ వస్తున్నాయి దీంతో పాటు. వీర్ సవర్కర్ గారి సినిమా కూడా వస్తుంది నెక్స్ట్ వీక్ 22nd రోజు. బస్తర్ రిలీజ్ అవుతుంది. ఇట్లాంటి పిక్చర్ రావాల్సిందే. వీ హ్యావ్ టు టెల్. ఎందుకంటే మనం ఆర్టికల్ 370 చూసాం. ఇట్ ఇస్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ పీపుల్. పర్ఫెక్ట్. చాలా మటుకు స్కూల్స్ యాక్చువల్లీ పిల్లల్ని తీసుకెళ్లాలి ఉండే ఈ సినిమాకి, తీసుకెళ్ళలేదు ఆర్టికల్ 370కి. రజాకర్ అన్ఫార్చునేట్లీ ఈజ్ అన్ అడల్ట్స్ ఓన్లీ మూవీ, వైలెన్స్ ఉందని చెప్పి అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్. కానీ హిస్టరీ ఏదో చెప్పొచ్చు కదా, మన టెక్స్ట్ బుక్లో అయితే ఇంకాపరేట్ చేయొచ్చు కదా ఏం జరిగిందని. దాన్ని ఒఫీషియల్ రికార్డ్స్, ఏదో మనం చేసిన కథలు కాదు ఇది. ఆ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు, యాతా సత్యనారాయణ. వెరీ గుడ్ స్టోరీ టెలింగ్. ఎందుకంటే నేను ఈ ఫస్ట్ రషెస్ నుంచి చూశాను సినిమా, లొకేషన్ సౌండ్తో ఫైనల్ దాకా చూశాను నేను. ఒక లాస్ట్ 6 నెలలు చూసుకుంటూ వస్తున్నాను ఈ సినిమాని. అండ్ ఐ థింక్ సరే అది సక్సీడ్ అవుతుందా లేదా అనేది ఇంకో స్టోరీ. అవ్వాలి సార్, ఎవరో ప్రయత్నం చేశారు. ఎస్, దీనికన్నా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది. ఎందుకు సినిమా తీయలేదు ఇప్పుడు దాకా? ఈయన పాపం ఈయన దగ్గర ఉన్న 16 కోట్లు పెట్టి స్టార్ట్ చేద్దామని చెప్పి లాస్ట్ 52 కోట్లు దాకా వెళ్ళి అట్లీస్ట్ ఆయనకు ఆ డబ్బులు అయితే రిటర్న్ వస్తే ఐ థింక్ ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్. ఎస్ సార్, నేను అదే కోరుకుంటున్నాను. అండ్ ప్రేక్షకుల్ని విజ్ఞప్తి వాళ్ళకి అందరికీ కూడా, ప్లీజ్ ఇట్లాంటి సినిమాలు రావడమే అరుదు. దానికోసం వాళ్ళు నిజంగా ఎంతో త్యాగం చేసి కానీ ఇట్లాంటి సినిమా నిర్మాత కానీ దర్శకులు కానీ తీసుకురాలేరు. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు, మన కోసం తీసిన సినిమా వచ్చినప్పుడు మనం దాన్ని ఆదరించాలి. వీలైనంత వరకు ఎక్కువ మందిని తీసుకెళ్ళి ఆ సినిమాని విజయవంతం చేయాలి. సో దాట్ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. సో ఎప్పుడైనా సరే ఒక ప్రయత్నం మంచిది జరిగినప్పుడు దాన్ని ప్రోత్సహించకపోతే ఇంకొకడెవడో ఆ ప్రయత్నం చేయడు. ప్లీజ్ అట్లాంటి దానిలోకి తీసుకెళ్లకుండా దాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు గూడూరు నారాయణ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్. సో నెక్స్ట్ అంశం సార్, రైట్, ఇందాక మనం మాట్లాడుతున్నాం ముస్లిమ్స్కి సంబంధించి. అంటే ఏదైనా సరే ఇట్లా తిమ్మిని బమ్మిని చేయడంలో నెంబర్ 1. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు లైక్ సిఏఏ అనగానే ముస్లిం వ్యతిరేక చట్టం, అది ముస్లిం వ్యతిరేక చట్టం అని ఆల్రెడీ ఇప్పుడు మీరు బీబీసీలు లేకపోతే అల్ జజీరాలు ఇట్లాంటి ఏ పత్రికలు చూసినా కానీ యాంటీ ముస్లిం లా ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, అదే ఇండియన్ గవర్నమెంట్ అని చెప్తారు. సో ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంటేషన్ విషయంలో మమతా బెనర్జీ ఏమో అక్కడ అసలు మీరు అప్లై చేసుకోకండి అని ఒక స్టేట్మెంటే ఇచ్చేస్తోంది. అండ్ కేరళ పినరయి విజయన్ అయితే అసలు మేము ఇంప్లిమెంట్ చేయమని ఒక స్టేట్మెంట్ స్టాలిన్ కూడా చెప్పాడు. ఏంటి వీళ్ళ ప్రాబ్లము? అండ్ ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటి? పోనీ ఇప్పుడు కేరళనో తమిళనాడు ఆపినా కూడా ఆగేలా గర్మడి, బికాస్ అక్కడ నుంచి వచ్చిన చాలా తక్కువ మంది ఉంటారు నిజానికి హిందూ రెఫ్యూజీస్, రోల్ కూడా చాలా తక్కువ. బట్ వేరే బెంగాల్లో ఉంది అది కదా. సాయి గారు, ఇవాళ నేను ఒక కార్టూన్ చూశాను, ఒక మేమే యాక్చువల్లీ కేరళలో ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు రిలీజ్ చేశారు, చాలా బాగుండే. ఓకే, ఒక పిచ్చి కుక్క ఒక పిల్లిని ఎంటాడుతూ ఒక ఇంటి లోపలికి వచ్చిందంట. పిల్లి ఏమో ఇంటి లోపల వచ్చి దాచుకుంది. ఈ ఇంట్లోకి ఒక కుక్క ఉందంట. సో ఓనర్ అంట మనం పిచ్చి కుక్కను కూడా మన దగ్గర ఉంచుకుందాం, మన కుక్క కూడా ఉంది కదా, పిల్లిని కూడా పెట్టుకుందాం మనం అని చెప్పేసి. ఇది కాంగ్రెస్ వాళ్ళు అడిగేది. ఓకే, పాకిస్తాన్ ఎందుకు ఇచ్చాం మనం? ఇట్ వాజ్ అ డివిజన్ బేస్డ్ ఆన్ రిలీజియన్. ముస్లిం లీగ్ ఓట్ చేసి తీసుకెళ్ళిన దేశం పాకిస్తాన్, వాళ్ళ కోసం ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అక్కడున్న ముస్లిమ్స్ కూడా మనం తెప్పించుకోవాలంటే ఇక్కడికి. మళ్ళీ పాకిస్తాన్ ఎందుకండి? మొత్తం పాకిస్తాన్ తీసుకుందాం మనం కంప్లీట్గా. వద్దు బాబు, యాక్చువల్లీ తలకాయ నొప్పి అది. కానీ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. కరెక్ట్. ఎందుకు మీరు మయన్మార్ వాళ్ళని ఇవ్వట్లేదు? పర్సిక్యూటెడ్ రిలీజియస్ మైనారిటీస్, వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే రోహింగ్యాస్తో వస్తుంది. అక్కడ మీరు చెప్పట్లేదు. అది ప్రాబ్లం ఏంటంటే మీరు రోహింగ్యాలకి సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు పర్సిక్యూటెడ్ మైనారిటీస్ మయన్మార్ నుంచి ఇండియా ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తుంది మయన్మార్తోని. వాళ్ళు మన దేశంలో లక్షల మంది ఉన్నారు మన దేశంలో, యుఎన్హెచ్సిఆర్ కార్డులు తీసుకొని ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి మీరు సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వట్లేదు? మీరు హిందూ, సిఖ్స్, పార్సీ, జైన్, క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎందుకు ఇస్తున్నారు? అది కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఓన్లీ బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి ఎందుకు ఇవ్వట్లేదు? సాయి గారు, 2015 to 2019 4 సంవత్సరాలు యూనియన్ గవర్నమెంట్, ఇదే మోదీ గవర్నమెంట్ 546 ముస్లిమ్స్కి సిటిజన్షిప్ ఇచ్చారు సాయి గారు.
అండ్ దర్ మోస్ట్లీ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా. మీరు అప్లై చేయొచ్చు. ఎనీ ముస్లిం హూ కమ్స్ టు ఇండియా క్యాన్ అప్లై ఫర్ సిటిజన్షిప్. ఎనీబడి. అద్నాన్ సామీ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. పాకిస్తానీ, ఈజ్ అ సింగర్. మీరు భారతదేశంలో ఉండి 10 సంవత్సరాల తర్వాత మీరు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అప్లై చేయొచ్చు. మీకు గుర్తుంటుంది, ఇది అమీన్ ఒక టైంలో అక్కడి నుంచి ఉన్న భారతీయులు అక్కడ ఉన్న మోస్ట్లీ గుజరాతీ వాళ్ళని తరిమి కొట్టారు అక్కడి నుంచి. దే లిటరల్లీ ర్యాన్ అవే. కొంతమంది యూకేలో సెటిల్ అయిపోయారు, కొంతమంది యూరోప్స్, కానీ చాలామంది భారతదేశానికి వచ్చారు. అప్పుడు మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చాం వితౌట్ లుకింగ్ అట్ రిలీజియన్. బికాస్ దాట్ వాజ్ అ డిఫరెంట్ టైం. దాని తర్వాత శ్రీలంక నుంచి వచ్చిన తమిళ్స్కి సిటిజన్షిప్ ఇచ్చాం మనం. కానీ ఇప్పుడేమంటున్నాం అంటే పాకిస్తాన్లో 14 నుంచి 16% ఉన్న హిందూ కమ్యూనిటీ ఇప్పుడు 1% అయిపోయింది సాయి గారు. ఎక్కడే లేరు మిగతా 13%. బంగ్లాదేశ్ కూడా అదే సంగతి. ఏం పారిపోయారా, గాయమైపోయారా, కన్వర్ట్ అయ్యారా? మొన్న కూడా ఉమేంద్ర రత్నతో మనం రికార్డ్ చేసిన కనుక వీడియో చూపించారు ఒకటి. 13 సంవత్సరాలు ఒక అమ్మాయిని ఎత్తుకపోయారు గుండాలు, అక్కడ ఉన్న రిలీజియస్ గుండాస్. ఏం చేశారు అక్కడ పోలీసు వాళ్ళు? తీసుకెళ్ళి వానికి అప్పు చెప్పారు. మళ్ళీ ఫస్ట్ ఒక రెస్క్యూ హోమ్లో పెట్టి తీసుకెళ్ళి వానికి అప్పు చెప్పారు. ఆలోచించండి, ఇది అక్కడున్న హిందువుల పరిస్థితి సాయి గారు. పాకిస్తాన్ వాళ్ళ తప్పు, అక్కడ ఉండడమే వాళ్ళ తప్పు. అక్కడి నుంచి వాళ్ళు తీసుకురావడం, హిందువులు తీసుకురావడం మన పని. కానీ మన దగ్గర ఒక హీరో ఉన్నాడు, కేజ్రీవాల్. నేను ఒక ట్వీట్ చేశాడు, ట్వీట్ కాదు వీడియో చేశాడు. వీళ్ళని అందరు తీసుకొస్తే అక్కడ 2 కోట్ల మంది ఉన్నారు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అన్ని కలిపితే హిందువులు. వాళ్ళు ఇక్కడ వస్తే ఇక్కడ రేపులన్నీ మొదలైపోతుంది, ఇక్కడ రైట్ స్టార్ట్ అయిపోతుంది, మన ఉద్యోగం అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారని. ఇదే మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. ఎవరైనా చూడొచ్చు, నా ఫేస్బుక్లో కూడా నేను పెట్టాను. పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్ షుడ్ బి గివన్ ఇండియన్ సిటిజన్షిప్ అని మన్మోహన్ సింగ్ గారు అద్వానీ గారు కూర్చున్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ మీరా కుమార్ వాజ్ ద స్పీకర్ అండ్ షీ సెడ్ వాట్ అబౌట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ హిందూస్ ఫ్రమ్ దేర్ అంటే దే షుడ్ బి ఆల్సో గివెన్ అని ఆమెనే చెప్పింది. ఐ అగ్రీ అని చెప్పి అద్వానీ గారు చెప్పారు. అంటే వీళ్ళందరూ అగ్రీ చేశారు కదా. ఇప్పుడు ఎందుకు బ్యాక్అవుట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ముస్లిమ్స్కి మీరు ఇవ్వట్లేదు, మీరు మిగతా అన్ని అరే మళ్ళీ వాళ్ళకి బాబు వాళ్ళకి దేశం ఇచ్చామా మొత్తం, మళ్ళీ ఆ దేశం నుంచి అందరినీ మనం తీసుకోవాలన్నా మన ఇక్కడికి మనం? బికాజ్ దే ఫేసింగ్ రిలీజియస్ పర్సిక్యూషన్. ఓ అహ్మదియాస్, ఒక ముస్లింని పర్సిక్యూట్ చేయలేడు. సరే అహ్మదియాస్ ప్రాబ్లం ఉంది, రిలీజియస్ పర్సిక్యూషన్ అంటున్నాం మనం. యాజ్ పర్ యుఎన్ డెఫినేషన్, యునైటెడ్ నేషన్ డెఫినేషన్ ప్రకారం చెప్తున్నాం. కానీ లేదు, ముస్లిమ్స్ కూడా తీసుకురావాలి. మయన్మార్ నుంచి రోహింగ్యాలు కూడా సిటిజన్షిప్ ఇవ్వాలి. మనం ధర్మశాల అనేది అందరిని తెచ్చుకొని మనం పెట్టుకోవాలి ఇక్కడ. ఆల్రెడీ 140 సార్, చాలా సింపుల్ పాయింట్. ముస్లిమ్స్కి వెళ్ళడానికి చాలా దేశాలు ఉన్నాయి. లిటరల్లీ అన్ని అరబ్ కంట్రీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే అనేక దేశాలు ఉన్నాయి. తీసుకున్నారా సాయి గారు? ఎవరైనా తీసుకున్నారా? అరబ్ కంట్రీస్ తీసుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళు తీసుకోవాలంటే మనం తీసుకోవాలంటే ఒక్క రోహింగ్యా తీసుకున్నారా? అదే ఎగ్జాక్ట్లీ. ఇది పాకిస్తాన్ తీసుకున్నారా? ఎస్. ఇది అడగాలంటే ఇక్కడున్న ఈ పొలిటీషియన్స్ ఈ ఓట్ల కోసం 10 ఓట్ల కోసం వీళ్ళు దేశాన్ని అమ్మేసుకుంటారు. నిన్న అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే సిఏఏ ద్వారా హిందువుల్ని పాకిస్తాన్ నుంచి అక్కడ నుంచి తీసుకొస్తా అంటున్నారు. ఇక్కడ అసలు రిసోర్సెసే లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళకే మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకే మీరు పేదరికం ఉంది, ఇక్కడే చాలామందికి పేదరికం ఉంది, వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు అని అంటున్నారు. సో వాళ్ళు రావడం వల్ల మీ హక్కులు హరించబడతాయనే ఒక మాటని తీసుకొస్తున్నాడు. నిజానికి హక్కులు బేసికల్లీ సార్, నిజానికి మానవత్వం లేని మాటలు ఇవి. వాళ్ళని చూసి మాట్లాడడం అనేది జరగదు. ఇది సాయి గారు డాక్టర్ ఓమీ దగ్గర అడగాలి. ఆయన ఒకసారి వీడియో చూపిస్తే ఏడుపు వస్తుంది నిజంగా సార్. నేను చాలాసార్లు టెంట్లో ఉంటారు. అవును, 10-15 సంవత్సరాల నుంచి టెంట్లో. ఎందుకంటే వాళ్ళు ఇల్లు తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఐడెంటిఫికేషన్ లేదు. రాజస్థాన్లో 50 డిగ్రీ సెంటీగ్రేడ్లో టెంట్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ పిల్లలకి చదువు లేదు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళలేరు, బికాస్ దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్న వాచ్మెన్ వాళ్ళ కూతురు అన్నీ వెళ్ళొచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ ఎ ట్రీటీ విత్ నేపాల్, వీ హ్యావ్ ట్రీటీ విత్ సిక్కిం, సారీ బంగ్లాదేశ్, వీ హ్యావ్ ఎ ట్రీటీ విత్ మెనీ అదర్. కానీ నిజంగా నేను అడిగిన ప్రశ్నకి ఆయన కూడా ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో. సో మళ్ళీ మనం మాట్లాడాలి కూడా. నిజానికి మన గవర్నమెంట్ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన సొసైటీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోహింగ్యాలకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు వచ్చే వాళ్ళకు ఫుట్బాల్ టీంలు వాళ్ళ గురించి విపరీతమైనటువంటి చూసారు కదా, మీకు తెలుసు కదా. దానికోసం చెప్పింది ఎందుకు అప్లై చేయవద్దు. వాళ్ళకు ఓటర్ ఐడీలు ఉన్నాయి. లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్లో రిప్రజెంట్ చేసిన మనుషులు ఉన్నారు. బంగ్లాదేశ్లో వచ్చిన వాళ్ళు, అస్సాంలో పోటీ చేసిన నాయకులు ఉన్నారు. బట్ మన వాళ్ళు ఎందుకు లేరు? హిందువులు ఎందుకు లేరు? ఇన్ఫాక్ట్ వీళ్ళు ఏం చేయలేరు సాయి గారు. స్టేట్ గవర్నమెంట్స్ ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి. దీనికి 2 కమిటీలు ఉన్నాయి.
ఒక ఎంపవర్డ్ కమిటీ అని ఒకటి ఉంది, ఈసీ అని చెప్పేసి. అది సిఏ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టుకున్నారు. దాంట్లో ద చైర్పర్సన్ ఇస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటీ అండ్ హీ హాజ్ ఓవర్ రైడింగ్ పవర్స్. కోరం ఏమో మినిమం ఇద్దరు ఉండాలి. దాంట్లో ఒకటి స్టేట్ గవర్నమెంటు, ఒకటి సెంట్రల్ గవర్నమెంటు. సెంట్రల్ గవర్నమెంట్ వాడేమో చైర్మన్, వాడికి ఓవర్ రైడింగ్ పవర్స్ ఉంటుంది. ఆర్ ఇఫ్ ఇట్స్ అ లేడీ చైర్పర్సన్. ఈ ఎంపవర్డ్ కమిటీ డిసైడ్ చేస్తారంటే ఆన్లైన్ అప్లికేషన్ చూసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఉంటే, అన్నీ క్లియర్గా ఉంటే క్లియర్ చేసేస్తారు. స్టేట్ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేస్తే కూడా ఏం చేయలేరు. ఎందుకంటే దీని అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక్క స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. సో వీళ్ళు ఏం చేయలేరు. అది పినరాయి విజయన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మరి మీరు చెప్పినట్లు చాలామంది సౌత్లో ఎక్కువ లేరు. వీళ్ళు అందరూ శరణార్థి అప్పుడు తీసుకొని రెఫ్యూజీ స్టేటస్ తీసుకుని కూర్చున్న వాళ్ళు రాజస్థాన్లో, హర్యానాలో, పంజాబ్లో అటువైపు ఉన్నారు, ఢిల్లీలో కూడా ఉన్నారు. ఇదే కేజ్రీవాల్ ముక్కు కింద ఉన్నారు వాళ్ళు. రోహింగ్యాలకే వాడు అన్ని కార్డులు ఇచ్చి అన్ని ఫెసిలిటీ ఇస్తాడు, కానీ అక్కడున్న హిందువులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు కార్డు ఫెసిలిటీ ఇవ్వట్లేదు కేజ్రీవాల్. ఇట్లాంటి మాట్లాంటాడు మళ్ళీ. వాళ్ళు వస్తే రేపు మొదలైతే, వాళ్ళు వస్తే రైట్స్ మొదలవుతుంది. అది మీకు ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, వీళ్ళకి బేసిక్లీ హిందువులతో పడదు. హిందువులు అంటే వీళ్ళకి కోపం. మనకు తెలుసు కదా అంతా. ఈ సిఏ అజిటేషన్ వచ్చినప్పుడు మనం చూసాం, షహీన్ బాగ్ కానివ్వండి, మిగతా ప్లేస్లో అని ఏం చేశారు. హిందూ అనగానే అది కమ్యూనల్ అయిపోతుంది. బీజేపీ తీసుకొస్తే ఇంకా ఈ లా సాయి గారు దీన్ని చెప్పాను, దీనికి ముస్లిమ్స్ అప్లై చేయవచ్చు. 2014 తర్వాత ఎందుకు లేదు అని అడిగారు. 2014 తర్వాత కూడా ఎవరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఈ లాలో ఒక్కటే కండిషన్ పెట్టారు, 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇండియాలోకి వచ్చి అప్లై చేయడానికి న్యాచురల్ ప్రాసెస్గా వాళ్ళు ఇప్పుడు దే కెన్ అప్లై విత్ ఇన్ 6 to 7 years అంతే చేశారు. అది కూడా ఈ రూల్ 5 years లేట్ అయినప్పుడు ఆటోమేటిక్లీ 12 years అయిపోయింది. 2014 తర్వాత వచ్చిన ఏ మనిషి అయినా పాకిస్తాన్ నుంచి కానివ్వండి, ఒమేంద్ర రత్నం మీకు చెప్పుంటారు, 2000 మందిని తీసుకొస్తున్నాం మనం పాకిస్తాన్ నుంచి, హిందువుల్ని అక్కడి నుంచి. వాళ్ళ పిల్లలు గాయమైపోయారు, వాళ్ళ అమ్మాయిలు తీసుకెళ్ళిపోయారు, అన్నీ ఉన్న బట్ట తీసుకొస్తున్నారు సాయి గారు ఇక్కడికి. వాళ్ళ మీద వాళ్ళు వేసుకున్న బట్టలు తీసుకొని వచ్చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్ ఈజ్ రెడీలీ గివింగ్ దమ్ వీసా. ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి తలకాయ నొప్పి వెళ్ళిపోతుందని చెప్పేసి పంపించేస్తున్నారు పాకిస్తాన్ అక్కడి నుంచి. వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళు దే వాంటెడ్ బి 100% ఇస్లామిక్. దానికోసం హిందువులకు వీసా ఇచ్చేస్తున్నారు ఇండియాకి వెళ్ళాలంటే. మనం అక్కడి నుంచి మన రెస్పాన్సిబిలిటీ సాయి. అండ్ యాజ్ డాక్టర్ ఓమి వాజ్ సేయింగ్, ఆయన ఎన్జిఓ కూడా, దట్ దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ఎవ్రీ హిందూ ఫ్రమ్ పంజాబీ కానివ్వండి, సర్దార్, దట్ ఇస్ సిఖ్స్, పంజాబీస్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీస్, వీళ్ళందరినీ మనం తీసుకురావాల్సింది. మన దేశం వాజ్ ద ఒరిజినల్ హిందూ కంట్రీ అండ్ వీఆర్ ద ఓన్లీ హిందూ కంట్రీ. వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? సౌదీ అరేబియాకి వెళ్తారా వీళ్ళు హిందూస్? పాకిస్తాన్కి వెళ్తారా? బంగ్లాదేశ్కి వెళ్తారా పాకిస్తాన్ నుంచి? లేకుంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఒమాన్ తీసుకుంటారా? లేకుంటే మీరు యూఏఈ తీసుకుంటారా? వీళ్ళు ఒక్కరిని తీసుకోరు. ఏది బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో మాట్లాడుతుంటే, మీరు వెళ్ళారు కదా, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, సార్ మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, మీరు వచ్చేసేయండి అని అంటే, అక్కడ వాళ్ళ భయం ఏంటంటే షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు కొంత పర్వాలేదు, కరెక్ట్, ఖాలిదా జియా గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం జెనోసైడ్ జరిగిపోతుంది అనేది వాళ్ళ భయం కూడా. లిటరల్ జరుగుతోంది అక్కడ. అనేక ప్రాంతాల్లో ఇట్లనే అక్కడ కూడా ఎత్తుకపోతున్నారు ఆడవాళ్ళని, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీరు ఏంటి అసలు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో వచ్చేయచ్చు కదా అంటే, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మీ దగ్గరకు వస్తే 10 ఏళ్ళు మేము ఏం చేయాలి, 10 years, ఇప్పుడు మీరు 7 years అనుకోండి, ఇప్పుడు నాకు 7 years నేను నీ దేశానికి శరణార్థిగా వచ్చి నాకు హక్కులు రానప్పుడు మేము మొత్తం వదిలి ఎట్లా వస్తాము? ఒకటి, ఆ 7 ఏళ్లే కనుక నా పిల్లల్ని చదివించుకొని వాళ్ళని కనుక బయటకు ఎక్కడికో, ఏ దేశానికో విదేశాలకు ఎక్కడికో డబ్బులు కూదబెట్టి పంపించేసామంటే, వాడు అక్కడ సెటిల్ అయితే వాడితో పాటు మేము వెళ్తాం డిపెండెంట్గా. ఇది 2 ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వెళ్ళిపోతారు వాళ్ళు, ఎవరు ఉండనని అంటున్నారు. ఏ హిందువుని అడిగినా అదే చెప్తున్నారు. సాయి గారు, అంబేద్కర్ గారు చెప్పారు, పార్టీషన్ జరిగినప్పుడు దే షుడ్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ అన్నారు. మొత్తం హిందువులు అందరూ పాకిస్తాన్లో ఇక్కడ రానివ్వండి, ముస్లిమ్స్ అందరినీ అక్కడ పంపిస్తామని చెప్పారు. జరగలేదు. నెహ్రూ ఆడిన గేమ్ అది. మీరు బుక్ తీసుకొని చూడొచ్చు, ఎవరని చెప్తారు, అంబేద్కర్ చెప్పారు అది, దట్ దేర్ షుడ్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. అవి పూర్తిగా జరగాలన్నాడు ఆయన. జరిగితే పూర్తిగా పెట్టిన ఎలక్షన్లో, రెఫరెండంలో ఇక్కడున్న ముస్లిమ్స్ అప్పుడు ఓట్ చేశారు 1945లో, మాకు ఇంకొక ముస్లిం దేశం కావాలి, మేము అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పి. అట్లనే పాకిస్తాన్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడున్న పాకిస్తాన్ కూడా మనం తీసుకోవాలంట. ఏం లాజిక్ సాయి గారు? ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది, కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తున్నది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది బీజేపీలో అమిత్ షా లాంటి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు.
అండ్ మేబీ డాక్టర్ ఓమీ లాంటి కొన్ని ప్రొఫెషనల్స్. బీజేపీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు వాట్ ఈజ్ సిఏఏ. దీంట్లో ఏ అడ్వాంటేజ్ ఎవరికి లేదు. ఒక ముస్లిం ఇంకొక జాతి ఎవరైనా అప్లై చేయవచ్చు సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్. ఇప్పుడు దాకా 5 వేస్ ఆఫ్ సిటిజన్ నేషనలైజేషన్. అంటే మీరు ఇక్కడ పుట్టారు, మీ ఫాదర్ మదర్ ఉంటే మీరు ఇంకో ప్లేస్లో పుడితే అప్పుడు కూడా మీకు సిటిజన్షిప్ వస్తుంది. చాలా అట్లా రూల్స్ ఉన్నాయి. మీ మ్యారీడ్ అండ్ ఇండియన్, అది ఇంకో సిటిజన్షిప్. ఇది 6వ క్లాస్ పెట్టారు తీసుకొచ్చి. దట్ ఈస్ యాజ్ అ రెఫ్యూజీ యూ కెన్ ఎంటర్ ఇండియా అండ్ అప్లై ఫర్ అ సిటిజన్షిప్ ప్రొవైడెడ్ మీరు ఈ 3 దేశాల నుంచి వచ్చారు. అది కూడా 2014 కట్ ఆఫ్ పెట్టారు. దాని తర్వాత అందరు ఈక్వల్. మీరు ముస్లిం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, ఎవరైనా 10 సంవత్సరాలు ఉండిన తర్వాత మీరు అప్లై చేయవచ్చు. ఎనీబడీ కెన్ అప్లై. ఎవరు ఆపారండి? ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇది మాట్లాడలేదు? ముస్లింస్ ఎక్కడ ఆపామండి ముస్లిమ్స్ని? వాళ్ళకి ఇచ్చాం కదా. నేను ఎప్పుడే చెప్పాను మీకు, లాస్ట్ 5 సంవత్సరాల్లో అంటే 2015 to 2019 4 yearsలో 546 ముస్లిమ్స్ గాట్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. కరెక్ట్. ఎట్లా ఇచ్చారు అది? ఇది ఈ లా వీళ్ళకి ఈ ఒట్టిగా టెలివిజన్ స్టూడియోలో కూర్చొని డిబేట్లో కూర్చొని ఏ లొల్లీలు వేస్తారు వీళ్ళకి అసలు ఏంటని కూడా అర్థం కాదు. కరెక్ట్. కేరళలో ఇది రూల్ నోటిఫై చేసిన మొన్న కంప్లీట్ షట్ డౌన్ ఉండే, ప్రొటెస్ట్ ఉండే కేరళలో. కాంగ్రెస్ వాళ్ళు, ముస్లిం లీగ్ వారు, కమ్యూనిస్ట్ వాళ్ళు కాంపిటీషన్ చేసుకున్నారు. వాళ్ళు ప్రొటెస్ట్ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ని కూడా తలగొడతారు, మీకు నమాజ్ చేయలేరు, మీకు పెళ్లి చేయలేరు, మీరు ఇక్కడ నుంచి మొత్తం మీ సిటిజన్షిప్ పోతుంది అని ఎక్కడ చెప్పారండి? ఎవరు సిటిజన్షిప్ తీయలేదు సాయి గారు, ఎవరు వెళ్ళరు కూడా ఇక్కడి నుంచి. కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళని మనం కాపాడుకోవాలి. అది మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అ నేషన్, యాజ్ అ హిందూ నేషన్. వీఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ అవర్ బ్రదర్. వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో తప్పుగా వాళ్ళు అక్కడ ఉండిపోయారు, ఉండకుండా వాళ్ళు వచ్చేవాళ్ళు ఉండే అప్పుడే ఇక్కడికి. పాకిస్తాన్ కూడా నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ఉంది సాయి గారు, మీరు చదువుంటారు. ఆ ప్యాక్ట్లో ఏమన్నారు? సైన్ చేశారు. నెహ్రూ అండ్ లియాఖత్ అలీస్ బోత్ సైన్ దిస్ వన్. మేము మా మైనారిటీస్ని చూసుకుంటాము అని నెహ్రూ చెప్పారు. లియాఖత్ అలీ ఆల్సో, పాకిస్తాన్ ఆల్సో సెడ్ దట్. కానీ ఏం చేశారండి? 14% ఉన్న హిందువులు 1% ఎట్లా అయ్యారు? మళ్ళీ ఇక్కడున్న 14% 21% ఎట్లా అయ్యారండి? ఇండియాలో పెరిగారు పాపులేషన్, పాకిస్తాన్ తగ్గిపోయారు. అబ్సల్యూట్లీ నెక్స్ట్ నథింగ్ అయిపోయారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ సాయి గారు. దిస్ ఇస్ ద బాటమ్ లైన్. ఇది మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఐ థింక్ టైమ్ హెస్ కమ్. ఈ ఎలక్షన్లో కూడా ఇది ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు తీసుకొచ్చారో, దీనికన్నా ముందు కూడా బాబు ఇది రూల్స్ నోటిఫై చేయకపోతే దిస్ బిల్ కూడా గాట్ ల్యాప్స్డ్ బికాజ్ ఈ లోక్సభ టెన్యూర్ అయిపోతుండే. దానికోసం ఇప్పుడు తీసుకొచ్చారు, రూల్స్ నోటిఫై చేశారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వాలన్నా మీకు. మీరు పొలిటికల్ లీడర్స్గా, ఎంపీస్గా వాళ్ళు టెలివిజన్ స్టూడియోలో ఉంటే ఇట్లా మాటలు మాట్లాడతారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు. కరెక్ట్. చాలా కోపం వస్తాయి గారు, ఇటు చాలా కోపం వస్తుంది సార్. ఎందుకంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. టెంట్లో 10 సంవత్సరాలు ఉండాలంటే మీకు అప్పుడు అర్థమవుతుంది. బాత్రూమ్ లేకుండా ఏం లేకుండా అప్పుడు అర్థమవుతుంది. కరెక్ట్. కరెక్ట్. రైట్ సార్. నిజంగా చాలా ఎమోషనల్ థింగ్స్ ఇవన్నీ. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే మనమన్నా మాట్లాడాలి అట్లీస్ట్, అంతవరకు చెప్తున్నాను. లైక్ ఇట్లా వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్కి సపోర్ట్గా నిలబడాలి. మన హిందువులు ఎవరెవరైతే అక్కడ నిజానికి చిక్కుపోయి ఉన్నారో వాళ్ళని తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. డెఫినెట్లీ ఐ విష్ మోర్ పవర్ టు. మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఒకటి పెట్టాలి సాయి గారు. డెఫినెట్గా ఈ వీడియో యూట్యూబ్ లింక్లో డిస్క్రిప్షన్ పెట్టాలి. వాళ్ళ నిమిత్తేకంకి సంబంధించినటువంటి యూఆర్ రైట్ సార్. నిజంగానే నిమిత్తేకం అనే ఆర్గనైజేషన్ డాక్టర్ ఉమేంద్ర రత్ను అండ్ ఆయన టీం చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. పాకిస్తాన్లో చిక్కుకున్నటువంటి చాలామంది ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి హిందూ కుటుంబాలని, హిందువుల్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఈ సొసైటీలో ముఖ్యంగా రాజస్థాన్లో వాళ్ళ ఆలనా పాలన చూస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. సో నిమిత్తేకం ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని నేను ఈ వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో నేను పొందుపరిచే ప్రయత్నం చేస్తాను, ఆ లింక్ని. సో వీలైనంత వరకు వారికి కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఈ వారం నేషనల్ రౌండప్లో చాలా అద్భుతమైన విషయాలు మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలే జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.